దేవినేని ఉషగారు రచించిన వసంత గీతం. ఇది ఆంధ్రపత్రికలో సీరియల్గా వచ్చిన ఒక నవల. ఒకే ఫుల్ నావల్గా మీ ముందుకి నేను తీసుకువస్తున్నాను. మీకు చాలా నచ్చుతుంది. మంచి ఫీల్ గుడ్ నావల్. కథలోకి వెళ్ళిపోదామా? ధన్ ధన్ అంటూ ట్రైన్ కృష్ణా బ్యారేజ్ దాటుకుంటూ పోతోంది. ఆ చప్పుడుకి కృష్ణకు మెలకు వచ్చింది. కళ్ళు విప్పి బెర్త్పై నుంచి తల వంచి ఎదురుగా కిటికీలో నుండి చూశాడు. చీకటిలో తెల్లని కృష్ణ నీరు అస్పష్టంగా కనిపిస్తోంది. ట్రైన్ బ్యారేజీ దాటిపోయింది. కళ్ళు మూసుకున్నాడు కృష్ణ. మళ్ళీ ఉయ్యాలలా ఊగుతున్న ట్రైన్ కుదుపులకి మళ్ళీ నిద్ర పట్టేసింది. అతనికి తిరిగి మెలకువ వచ్చేసరికి ట్రైన్ విజయవాడ దాటిపోయినట్టు ఉంది. దాహంతో నోరు ఎండిపోతోంది. బ్యాగు కింద ఉంది. అందులో వాటర్ బాటిల్ ఉంది. అతను బెర్త్ దిగాడు. కింద తన సీట్లో ఎవరో ఆడమనిషి కూర్చుని ఉంది. కిటికీలో తల ఆనించి దీక్షగా బయటకు చూస్తోంది. ఎక్స్క్యూజ్ మీ మిస్, ఆమెను పిలిచాడు. ఈ సీటు మీద అండి. ఐఎమ్ సారీ అంటూ లేవబోయింది. పర్వాలేదు, ప్లీజ్ సిడౌన్. పైన బెర్తు ఖాళీగా ఉంది. నేను అక్కడ పడుకుంటాను. మీరు కూర్చున్న సీట్ కింద నా బ్యాగ్ ఉంది. అది ఇవ్వండి చాలు. ఆమెను వారిస్తూ బ్యాగ్ అడిగాడు. ఆమె కపుక్కున వంగి సీటు కింద ఉన్న కృష్ణ బ్యాగ్ యువతలకి తీసి అందించింది. అతను బ్యాగ్ తీసుకుని అందులో వాటర్ బాటిల్ తీసుకుని మంచినీళ్లు తాగాడు. తర్వాత అది బ్యాగ్లో పెట్టేసి థ్యాంక్స్ అండి అంటూ బ్యాగు ఆమె చేతికిచ్చాడు. అది భద్రంగా సీటు కిందకి తోసేసింది. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలండి అంటూ చిన్నగా నవ్వింది. చీకట్లో ఆమె పలువరుస తళుక్కుమంది. కృష్ణ కూడా ఎదురు నవ్వుతూ మౌనంగా వెళ్ళి బెర్త్కెక్కి పడుకున్నాడు. రైలు వేగంగా పరిగెత్తసాగింది. తిరిగి అతనికి మెలకువ వచ్చేటప్పటికి తెల్లవారిపోయింది. బెర్త్ దిగాడు. మద్రాసులో ఎక్కిన చాలా మంది తమ గమ్యాలలో దిగిపోగా వారి స్థానాలలో కొత్త ముఖాలు కనపడ్డాయి. తన సీటు వైపు చూశాడు. ఆమె తల కిటికీకి ఆనించి నిద్రపోతోంది. సన్నగా తెల్లగా చాపలా మెరిసిపోతోంది. ఆకుపచ్చ నైలెక్స్ చీర చాటు నుంచి ఆమె పొట్ట మెరుస్తూ ఉంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీస్తున్నప్పుడు పల్చని ఆమె ఛాతీ ఎగిరిపడుతోంది. సన్నజాజి మాలలా కనిపిస్తోంది. కృష్ణ తన చూపులు మరల్చుకున్నాడు. అతడి మనసులో మాలతి మెదిలింది. మాలతి గంభీరమైన రూపం, విజ్ఞానం దీపికల్లా వెలిగే కళ్ళు గుర్తుకు వచ్చాయి. అతడి మనసు కలవరించింది, పులకరించింది. మై డియర్ మాలా, ఐ లవ్ యూ పరవశంగా అనుకున్నాడు. తన సీటు కింద బ్యాగ్ జాగ్రత్తగా ఆమెకు తగలకుండా అవతలికి లాగాడు. అందులో బ్రష్ తీసి బాత్రూంలో దూరాడు. అతడు తిరిగి వచ్చేసరికి ఆమె ఇంకా నిద్రపోతూనే ఉంది. రాత్రంతా నిద్రలేనట్టుంది పాపం అనుకుంటూ కృష్ణ ఆమె సీటుకు ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నాడు. కిటికీలో నుండి బయటకు చూడసాగాడు. అతని ఆలోచనలో మాలతి నిండిపోయింది. కృష్ణ కాబోయే భార్య మాలతి. కృష్ణకు తల్లి తండ్రి చిన్ననాడే చనిపోయారు. అప్పటికి కృష్ణకు 5 ఏళ్లు. కృష్ణ తండ్రి ఆర్టీసీ డ్రైవర్. భార్య అంత క్రితం కృష్ణకు 4వ ఏట మరణించింది. తండ్రి ఈశ్వర్ కృష్ణను హాస్టల్లో పెట్టి పెంచసాగాడు. కృష్ణకు 5 సంవత్సరాల వయసులో ఈశ్వర్ బస్సు తిరుపతి లోయలో పడిపోయింది. ఈశ్వర్తో పాటు బస్సులో అందరూ ఘోరంగా మరణించారు. ఈశ్వర్ మరణం కృష్ణకు అర్థమయ్యే వయసు కాదు అది. ఈశ్వర్ ఉద్యోగం మీద చనిపోయినందుకు 30,000 రూపాయలు వచ్చాయి. అవి ఆర్టీసీ అధికారులు కృష్ణ పేరున బ్యాంకులో వేశారు. కృష్ణను హాస్టల్లో ఉంచాలని నిర్ణయించారు. ఆ సమయంలో ఈశ్వర్ తరపు దూరపు బంధువు వరుసకు తమ్ముడైన సుబ్బారావు ముక్కుపచ్చలారని కృష్ణను చూసి జాలిపడ్డాడు. అప్పటికి అతనికి 2 ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు లేరు. కృష్ణను తాను పెంచుకుంటారని సుబ్బారావు ముందుకు వచ్చాడు. అధికారులు ఆలోచించి కృష్ణను సుబ్బారావుకి అప్పచెప్పారు. కృష్ణ పేరున 30,000 వారు అప్పటికే 15 సంవత్సరాలు ఫిక్స్డ్లో వేసేశారు. కాబట్టి డబ్బు కోసం సుబ్బారావు ముందుకు వచ్చాడన్న ఆలోచన లేదు. పసివాడు కాబట్టి ఆలనా పాలనా ఉండాలని యోచించి వారు కృష్ణను సుబ్బారావుకి అప్పగించారు. సుబ్బారావు మాట నిలబెట్టుకున్నాడు. అతని భార్య కూడా కొడుకు మీద చూపించే ప్రేమ అంతా కృష్ణ మీద చూపించేది. సుబ్బారావు కూడా ఆర్టీసీలో పర్చేసింగ్ ఆఫీసర్గా చేస్తున్నాడు. అతని కూతుళ్లలో పెద్ద కూతురు శాంతి 10 ఏళ్లది, చిన్న కూతురు ప్రమేల 7 ఏళ్లది. ఇద్దరూ కృష్ణను సొంత తమ్ముళ్లా చూసుకునేవారు. కాలం గడిచిపోసాగింది. పెరుగుతున్న కృష్ణ తల్లి తండ్రిని మర్చిపోసాగాడు. స్కూల్ ఫైనల్ ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు. కృష్ణకు ఇంటర్లో కూడా క్లాస్ వచ్చింది. సుబ్బారావు సలహాపై బీకాం చేశాడు. బీకాం కూడా జిల్లాకే ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యాడు. అతనికి ఆ వెంటనే హైదరాబాదులో సెంట్రల్ బ్యాంక్లో జాబ్ వచ్చింది. కృష్ణ వెళ్లి చేరిపోయాడు. 3 గదుల ఇల్లు తీసుకున్నాడు. హోటల్ భోజనం చేసేవాడు. సుబ్బారావు అతని భార్య వరమ్మని తనతో వచ్చి తన దగ్గరే ఉండమని కోరేవాడు. సుబ్బారావు పిల్లల పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నాడు.
రిటైర్ అయ్యాక నీ వద్దే ఉంటామని రమ్మని బలవంతం చేస్తున్న కృష్ణకి నచ్చజెప్పేవారు. ప్రమీలకు కూడా మంచి సంబంధం వచ్చింది. శాంతి భర్త రాజేష్ ఇంజనీరు, శ్రీహరికోటలో అతని జాబు. ప్రమీల కాబోయే భర్త ఎయిర్ ఫోర్స్లో మెకానిక్గా పనిచేస్తున్నాడు. కృష్ణ ప్రమీల పెళ్లికి 10 రోజుల ముందే ఇంటికి వెళ్ళిపోయాడు. పెళ్లి ఏర్పాట్లన్నీ తానే చేయసాగాడు. సుబ్బారావుకు నిశ్చింతగా అనిపించింది. పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లికొడుకు కమలాకర్ తరఫున వచ్చిన వాళ్లలో ఒక అమ్మాయి కృష్ణను బాగా ఆకర్షించింది. కమలాకర్కు చాలా దగ్గరగా మసులుతోంది ఆమె. కమలాకర్ బాబాయి కూతురని, వాళ్ళు ఉండేది మద్రాసులో అని రాబట్టాడు. ఆమె గురించి అతను ఆ వెంటనే మనసు పారేసుకోకపోయినా ఆమెను మనసులో పెట్టుకున్నాడు. సుబ్బారావు కృష్ణని పిలిచి కమలాకర్ తండ్రికి పినతండ్రికి అందరికీ పరిచయాలు చేశాడు. కృష్ణ వినయంగా మాట్లాడాడు. వాళ్ళందరిలో కమలాకర్ పినతండ్రి కృష్ణను చాలా ఆసక్తిగా మాట్లాడించాడు. విసుగు లేకుండా ఆయనతో సమాధానాలు చెప్పాడు. పెళ్లి దివ్యంగా జరిగిపోయింది. కృష్ణ తిరిగి హైదరాబాదు వచ్చేశాడు. ప్రమీల ఢిల్లీ వెళ్లిపోయే ముందు తమ్ముడికి లెటర్ రాసింది. అది చూసి విజయవాడ వచ్చాడు. ప్రమీల కమలాకర్ ప్రయాణం ఏర్పాట్లో ఉన్నారు. కమలాకర్ కృష్ణతో చాలా స్నేహంగా మాట్లాడాడు. శాంతి రాజేష్ కూడా వచ్చారు. ఇల్లంతా సందడిగా ఉంది. అందరూ హాల్లో కూర్చుని నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకోసాగారు. సుబ్బారావు గారు కూడా వచ్చి జాయిన్ అయ్యారు. ఒరే కృష్ణ, నీకు పెళ్లి సంబంధం వచ్చిందిరా నవ్వుతూ చెప్పారు. మై గాడ్, ఎక్కడ నాన్నా? భయంగా చూశాడు కృష్ణ. అక్కలు బావలు ముసుముసు నవ్వులు నవ్వుకున్నారు. మీ చిన్నబావ బాబాయ్ గారు గుర్తున్నారా అంటూ ఆ రోజు రాజేష్ ఆ వ్యక్తిని గుర్తు చేశాడు. గుర్తొచ్చింది, ఆయనకు మద్రాసులో జాబు కదండి అంటూ చూశాడు. అవునరా, వారి అమ్మాయే, పేరు మాలతి. ఎంఏ పూర్తి చేసి పీహెచ్డీ చేస్తోంది. సుబ్బారావు గారు అన్నారు. అమ్మో, అంత చదువు ఉన్న పిల్ల, నేనేమో ఒట్టి గ్రాడ్యుయేట్నే. కృష్ణ సందేహంగా అన్నాడు. మాలతి అతనికి బాగానే గుర్తుంది. ఆమెను కాదనుకోనేందుకు కారణం లేదు. ఆమె చదువును గురించి విని జంకాడు. మా బాబాయ్ గారికి మీరు బాగా నచ్చారు. అంత చదివినా మా మాలకి ఫీలింగ్ ఉండదు. ఏదో చదువు వస్తోంది కదా అని చదివింది. ఇంక జాబ్ అంటారా? మీకు ఇష్టమైతే చేస్తుంది, లేకపోతే లేదు. దట్స్ ఆల్ కమలాకర్ చెప్పాడు. నాకు వద్దనటానికి అవసరం లేదు. ఆమెకి ఇష్టమైతే ఐ ఆమ్ రెడీ. భుజాలు ఎగరేశాడు. వెరీ థ్యాంక్స్ అంటూ కమలాకర్ కృష్ణకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నేను చెప్పలేదా అల్లుడు గారు, మా కృష్ణ మన మాట జవదాటడని? గర్వంగా చూశారు సుబ్బారావు గారు. కృష్ణ, నేను అల్లుడు గారి బాబాయికి నీ అంగీకారం తెలిపి నీకు లెటర్ రాస్తాను అన్నారు సుబ్బారావు గారు. ఆ సంభాషణ అక్కడితో ఆగింది. మర్నాడు ఉదయం కూతురి కోసం వర్మగారు రకరకాల పిండి వంటలు చేయించింది. ఆ రాత్రే వారి ప్రయాణం. తమిళనాడుకు టికెట్స్ తెచ్చారు. ఆ రాత్రి ఎవరికీ నిద్రలేదు. 12 దాకా కబుర్లతో కాలక్షేపం చేశారు. కృష్ణ బయటకు వెళ్లి ఆటోలు తెచ్చాడు. ఇంటిళ్లపాది 2 ఆటోల్లో సర్దుకుని కూర్చున్నారు. కమలాకర్ స్వంత ఊరు భీమవరం. అతని వాళ్లు కొత్త దంపతులకు అక్కడే వీడ్కోలు చెప్పేశారు. ట్రైన్లో ప్రమీల సామానంతా జాగ్రత్తగా సర్దారు. గార్డు గ్రీన్ సిగ్నల్ చూపించాడు. బావగారు, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, కృష్ణ మనస్ఫూర్తిగా అంటూ కమలాకర్కి కిటికీ బయట నుండి చేయి అందించాడు. వెరీ మెనీ థ్యాంక్స్. త్వరలో మీ వెడ్డింగ్ పంపిస్తారని గెస్ చేస్తున్నాను. కమలాకర్ కృష్ణ చేయి గట్టిగా పట్టుకుని ఊపుతూ అన్నాడు. ఓకే. కృష్ణ పెదవులపై నవ్వు విరిసింది. మాల మ్యారేజ్కి పెత్తనం అంతా నాదే. అంతేకాదు, మీకు కాళ్ళు కడిగేది కూడా నేనే. ఎందుకంటారా? మా బాబాయ్కు మగ పిల్లలు లేరు. ఐసీ, అయితే ఛాన్స్ అంతా నాదేనన్నమాట. కృష్ణ కొంటెగా కన్నుగీటాడు. ప్రమీల నవ్వింది. కృష్ణ చామనచాయలో ఉంటాడు. విశాలమైన నుదురు, సన్నగా చెక్కినట్లు ఉన్న చెంపల్లో 2 వైపులా ఆడపిల్లలకు పడినట్టుగా సొట్టలు పడతాయి. దాదాపు 5.5 అడుగులు ఉంటాడు. పొడుగుకు తక్క లావుతో హుందాగా ఉంటాడు. ట్రైను కదిలింది. అందరూ వీడ్కోలు చెప్పారు. చిన్న కుదుపుతో మెల్లగా సాగిన తమిళనాడు ఎక్స్ప్రెస్ క్రమంగా వేగం పుంజుకుని దూరంగా చుక్కలా కనిపిస్తూ స్టేషన్ దాటిపోయింది. ప్రమీల దూరం అయినందుకు అందరి హృదయాలు భారమయ్యాయి. వరమ్మ దుఃఖంతో కళ్ళు ఒత్తుకుంటూ నడిచింది. మర్నాడు శాంతి రాజేష్ కూడా వెళ్లిపోయారు. కృష్ణ కూడా ప్రయాణమయ్యాడు. చిన్న కూతురు ప్రమీల కోసం చేయించిన పిండి వంటల్లో తీసినవి కొన్ని శాంతికివ్వగా మిగిలినవి కృష్ణ బ్యాగులో సత్తింది వరమ్మ. కృష్ణ హైదరాబాద్ వచ్చేశాడు. పగలంతా బ్యాంకులో కాలక్షేపం చేస్తూ నైట్ ఎంకాం ప్రిపేర్ అవ్వాలని నిశ్చయించుకున్నాడు. మాలతి చదువును దృష్టిలో పెట్టుకునే అతను ఆ నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య పీహెచ్డీ చేస్తున్నప్పుడు తను కనీసం పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా అవ్వాలని కోరిక. 4 రోజులు గడిచిపోయాయి. అప్పుడప్పుడు అక్కలు బావలు లెటర్స్ రాస్తే వారికి జవాబులు రాస్తూ తనకు తోచిన బహుమతులు పోస్ట్ ద్వారా పంపేవాడు. ఆ రోజు సుబ్బారావు గారి నుండి లెటర్ వచ్చింది. మాలతి తండ్రి వచ్చి తనతో మాట్లాడాడు అని, కృష్ణను ఒక్కసారి మద్రాసు పంపవలసిందిగా కోరాడని, కాబట్టి కృష్ణ మద్రాసు వెళ్లేందుకు సిద్ధమయ్యి విజయవాడ రమ్మని రాశారు.
ఈసారి కృష్ణకు 4 రోజుల కంటే ఎక్కువ సెలవు దొరకలేదు. బస్సులో విజయవాడ వచ్చాడు ఉదయానికి. ఇంటికి వెళ్లేసరికి వరమ్మ మొహం నిండా సంతోషం నింపుకుని ఆహ్వానించింది. కాఫీలయ్యాక సుబ్బారావు గారు కృష్ణన్ దగ్గర కూర్చోపెట్టుకున్నారు. మాలతి తండ్రి రామనాథం ఇస్తానన్న కట్న కానుకల గురించి చెప్పాడు. నువ్వు ఆయనకు బాగా నచ్చావురా చివరిగా అన్నారు. కృష్ణ నవ్వాడు. నువ్వు వెళ్ళి ఫార్మాలిటీగా పిల్లని చూసిరా. నీకు నచ్చితే నేను అమ్మ శ్రీహరికోట వెళ్ళి పెద్దక్కను బావగారిని తీసుకెళ్లి పసుపు కుంకుమ పెట్టి ఖాయం చేసుకు వస్తాం. అలాగే నాన్న, నాకు ఈసారి లీవు 4 రోజులే ఉంది. నేను మెడ్రాస్ వెళ్ళి వచ్చేటప్పుడు ఇక్కడ దిగను, సరాసరి వెళ్ళిపోతాను. వెళ్ళగానే మీకు లెటర్ రాస్తాను, ఏమంటారు? సుబ్బారావు గారు తల పంకిచ్చారు. ఇవాళ తిది మంచిదే, మధ్యాహ్నం కోరమాండల్ ఎక్స్ప్రెస్కి బయలుదేరు. అలాగేనండి అంటూ కృష్ణ లేచాడు. పీసెంట్ రోడ్ సెంటర్కు వచ్చాడు. పాత ఫ్రెండ్స్ కనపడ్డారు. వాళ్లతో 10 వరకు కాలక్షేపం చేసి తిరిగి ఇంటికి వచ్చాడు. వరమ్మ అతని కోసం భోజనం సిద్ధం చేసింది. సుబ్బారావు గారు డ్యూటీకి వెళ్లిపోయారు. కృష్ణ తల్లితో కబురు చెప్తూ భోజనం పూర్తి చేశాడు. ఆ తల్లి తండ్రికి తన సొంత కొడుకనే తెలుసు కృష్ణకి. వీళ్ళు తనని పెంచుకున్నారన్న అనుమానం కృష్ణకి ఎప్పుడూ రాలేదు. ఇన్నేళ్ల బట్టి ఆ ఇంట్లో ఆ ప్రస్తావన ఎవరి నోటి వెంట రాలేదు. 12 అవుతుండగా తల్లికి చెప్పి బయటకు వచ్చి రిక్షా కట్టించుకున్నాడు. వరమ్మ అక్కడ అందరినీ అడిగానని చెప్పమంది. తలూపాడు. అతను స్టేషన్కి వచ్చిన కాసేపటికి కోరమాండల్ ఎక్స్ప్రెస్ వచ్చేసింది. కృష్ణ టీసీని పట్టుకుని ఎలాగో సీటు రిజర్వ్ చేయించుకున్నాడు. ట్రైను కదిలింది. కృష్ణ ఆలోచనలో మునిగిపోయాడు. ఫార్మాలిటీకి తండ్రి వెళ్ళమన్నాడని వెళ్లటమే కానీ అతనికి మాలతి బాగానే గుర్తుంది. సాయంత్రం 7 గంటలకు మెడ్రాస్లో దిగాడు. తండ్రి ఇచ్చిన అడ్రస్ ప్రకారం టాక్సీలో నుంగుంపాకం రామనాథం ఇంటికి వెళదామా అనుకున్నాడు. కానీ ఇలా రాత్రి వేళ వెడితే బాగోదని దర్జాగా హోటల్లో దిగాడు. ఆ రాత్రంతా అక్కడ గడిపి ఉదయం 11 గంటలవుతుండగా టాక్సీలో మాలతి ఇంటికి వచ్చాడు. పాష్ కాలనీ అది. పెద్ద పెద్ద భవనాలు నిలబడి ఉన్నాయి. గేటు లోపల చిన్న గార్డెన్ ఉంది. గులాబీలు విరగబూసి నవ్వుతున్నాయి. చలిమాసాలు ప్రారంభంలో ఉన్న మూలంగా కాబోలు చామంతి మొక్కలన్నీ దట్టంగా మొగ్గలేసి చెట్లను పరుచుకున్నాయి. ముచ్చటైన డాబాకు రత్నావళి రంగులు వేశారు. ముఖద్వారం వేసి ఉంది. కాసేపు అలాగే నిలబడిపోయాడు. ఎదురుగా తలుపు పక్కగా గోడలకి కాలింగ్ బెల్ కనపడింది. మోగించాడు. కొన్ని క్షణాలకు తలుపు తెరుచుకుంది. సన్నగా బంగారు తీగలా మెరిసిపోతూ అప్పుడే యవ్వనంలోకి అడుగు పెట్టబోతున్న 15 సంవత్సరాల అమ్మాయి తలుపు తీసింది. ఆ పిల్లలో మాలిత పోలికలు బాగా కనపడుతున్నాయి. వేసుకున్న తెల్లలంగాపై పసుపు పచ్చ ఓణీలో నక్షత్ర చామంతిలా ఆహ్లాదమైన అనుభూతి కలిగిస్తోంది. యారు వేణుండం తమిళంలో అడిగింది. కృష్ణ తడబడిపోయాడు. చూడమ్మా, తెలుగులో అడ్రస్సింగ్ చేశాడు. ఓ, మీరు తెలుగువారా? ఐఎమ్ సారీ. ఎవరు కావాలి? మళ్ళీ అడిగింది. రామనాథం గారు. లేరండి, ఈ టైంలో మా డాడీ హైకోర్టుకు వెళ్తారు. నేను వారితో మాట్లాడాలి. అలాగే, హైకోర్టుకు వెళ్తే డాడీ కనిపిస్తారు. నిస్సంకోచంగా చెప్పేసింది ఆ పిల్ల. పరాయి వ్యక్తులను లోపలికి పిలిచే రోజులు కావివి. అంతేకాక రామనాథం హైకోర్టులో ప్రాసిక్యూటర్గా చేస్తున్నాడు. అందువల్ల ఆయన కోసం ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. అలా వచ్చిన వాళ్ళందరినీ ఇంట్లోకి ప్రవేశం ఇవ్వరు. అలాగే తండ్రి కోసం ఎవరో వచ్చారనుకుని ఆ పిల్ల అలా చెప్పింది. కృష్ణ గొంతులో వెలక్కాయ పడింది. రామనాథం లాయరే అని విన్నాడు, కానీ అంతకుమించి అతనికి వివరాలు తెలియవు. ఇలా అనుకుంటే ఉదయమే వచ్చేవాడు. సాయంత్రం ఉంటారా పాపా అడిగాడు. 5 దాటాక ఉంటారండి అంది. ఓకే, అప్పుడు వస్తాను. ఆయనతో ఒక మాట చెప్తావా? ష్యూర్ నవ్వింది. విజయవాడ నుంచి కమలాకర్ బావుమరిది కృష్ణ వచ్చాడని, సాయంత్రం వస్తానని, దయచేసి వెయిట్ చేయమని చెప్పు. వింటున్న అమ్మాయి కళ్ళు వెడల్పోయాయి. ఓ గాడ్, అంటే మీరు మా అక్క మ్యాచ్ గురించి కదూ? సందేహంగా అడిగింది. ఎస్, తల ఊపాడు. క్షమించండి, మీరెవరో తెలియక ఇలా నుంచో పెట్టేశాను. ప్లీజ్ కమ్. హడావుడిగా తడబడిపోతూ గుమ్మంలో నుంచి అడ్డు తొలగింది. ఆ అమ్మాయి కంగారు చూస్తూ నవ్వుకుంటూ లోపలికి వెళ్ళాడు. కూర్చోండి. కుర్చీ చూపించింది. మమ్మీ, మమ్మీ కేకలు పెట్టింది. స్నానం చేస్తున్నారు అమ్మగారు, పని మనిషి యువతలకి వచ్చి చెప్పింది. ఓ మై గాడ్, ఆవిడిప్పుడే వెళ్ళాలా? సారీ అండి, నేను అసలు కమలాకర్ అన్నయ్య మ్యారేజ్కు రాలా. అప్పుడు నాకు టైప్ ఎగ్జామ్స్ ఉండిపోయాయి. అందుకే మీరెవరో తెలుసుకోలేదు. మీరు ఇవాళ రేపో రావచ్చునని డాడీ అంటున్నారు. ఉండండి, మీరు ఒకవేళ తను లేనప్పుడు వస్తే డాడీ ఫోన్ చేయమన్నారు అంటూ ఎదురుగా గాడ్రెస్ టేబుల్ మీద ఉన్న ఫోన్ రింగ్ చేసింది. రామనాథం గారు లైన్లోకి వచ్చినట్టున్నారు. డాడీ, బంధువు వచ్చారు. కమలాకరం అన్నయ్య బ్రదర్ ఇన్లా. పేరేమిటండి? మౌత్ పీస్ చేత్తో మూసి తల తిప్పి కృష్ణని అడిగింది. కృష్ణ. ఆ అమ్మాయి కంగారుకు నవ్వుకుంటూ చెప్పాడు. కృష్ణ. ఓ డాడీ, ఓకే, వచ్చేస్తారా? అలాగే అంటూ ఫోన్ పెట్టేసింది. ముత్యాలు, నాయర్ని అడిగి టిఫిన్ పట్టుకురా, కాఫీ పట్టుకురా, పని మనిషిని కేకలేసింది. చూడు బేబీ, ఏం చదువుతున్నావు? కృష్ణ అడిగాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్. అంతలో మాలతి తల్లి వచ్చింది. ఎవరు? స్వప్న అంటూ.
పొద్దుగా తెల్లగా ఉందావిడ. కృష్ణను ఆప్యాయంగా పలకరించింది. కాఫీ ఇచ్చింది. ఒక పావుగంట ఏవో కబుర్లు చెప్పింది. కృష్ణ వినయంగా స్పష్టంగా జవాబు ఇవ్వసాగాడు. రామనాథం గారు వచ్చేశారు. ఆయనకి ఇద్దరే కూతుళ్ళని కమలాకర్ ద్వారా విన్నాడు. చిన్నపిల్ల స్వప్నే కనపడింది, కానీ అతనికి మాలతి కనపడలేదు. తను ఆమె గురించి అడగటం భావ్యం కాదని అడగలేదు. ఎటుకాని టైంలో వచ్చాడు. ఈవినింగ్ రావాల్సింది అనుకున్నాడు. రామనాథం భార్య రాజేశ్వరి భోజనం ఏర్పాటు చేసింది. కృష్ణ మొహమాట పడిపోయాడు, కానీ తప్పలేదు. మాలకు ఫోన్ చేస్తే పోయేదిగా రాజేశ్వరి అంది. అక్కర్లేదు, వచ్చే టైం అయింది అన్నాడు రామనాథం. మగవాళ్ల భోజనాలు అయ్యేసరికి యూనివర్సిటీకి వెళ్లిన మాలతి రానే వచ్చింది. కృష్ణను చూసి బిడే పడకుండా నమస్కరించింది. అంతా హాల్లోకి వచ్చారు. ఆడవాళ్లు వెళ్లి భోజనాలు చేసి వచ్చారు. స్వప్న అక్కను కృష్ణనే చిలిపిగా గమనించసాగింది. 3 వరకు అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. అటు కృష్ణకు గాని ఇటు మాలతికి గాని ఆ సన్నివేశం పెళ్లి చూపుల్లా లేవు. ఒక ఆప్తమిత్రుడితో కాలక్షేపం చేసినట్లుగా ఉంది. కృష్ణకు అలానే ఉంది, మంచి ఫ్రెండ్స్ దొరికినట్టుగా. 3కి స్వప్న లేచి ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్స్ తీసుకుని వచ్చింది. అవన్నీ గోల్డ్ స్పాట్ బాటిల్సే. అవి టీపాయ్ మీద పెట్టి తిరిగి వెళ్లి 2 లిమ్కాలు తెచ్చింది. అక్క, నీకు కృష్ణగారు నచ్చితే గోల్డ్ స్పాట్ తీసుకో, నచ్చకపోతే లిమ్కా తీసుకో. మాలతి వంక కొంటెగా నవ్వుతూ చెప్పింది స్వప్న. ఆ మాటలకు మాలతి సిగ్గుపడిపోయింది. కృష్ణగారు, మీరు కూడా అక్క నచ్చితే గోల్డ్ స్పాట్ తీసుకోండి, నచ్చకపోతే లిమ్కా తీసుకోండి కృష్ణకు చెప్పింది. కృష్ణ ఇంకేం ఆలోచించకుండా నవ్వుతూ గోల్డ్ స్పాట్ అందుకుని కొద్దిగా సిప్ చేసి స్వప్న వైపు చూశాడు. ఆనందంతో సన్నగా విజిల్ వేసింది స్వప్న. రాజేశ్వరి స్వప్నను కోపంగా చూసింది. స్వప్న భయపడిన దానిలా నోట్లో వేళ్లు తీసేసి బుద్ధిగా అక్క పక్కన కూర్చుంది. రామనాథం గారు పెద్ద కూతురిని నవ్వుతూ చూశారు. మాలా, ఆ బాబు అభిప్రాయం చెప్పారు, నువ్వు కూడా చెప్పేయి. పోడాడి, మొదట కృష్ణుడు చూడగానే రాని సిక్కు ఇప్పుడు వచ్చింది. తను ఒక గోల్డ్ స్పాట్ తీసుకుని వడివడిగా తన గదిలోకి వెళ్లిపోయింది. స్వప్న అక్క వెనక పరిగెత్తింది. ఎంత చదువుకున్నా నీ కూతురికి ఆడపిల్ల సిగ్గు పోలేదు చూశావా? నిండుగా నవ్వుతూ భార్య వైపు చూశారు రామనాథం. బావుంది, ఆడపిల్ల అన్నాక సిగ్గుపడక తప్పుతుందా? ఆవిడ లేచి వెళ్ళిపోయింది. చూడండి బాబు, మీ కుటుంబం గురించి, ముఖ్యంగా మీ గురించి నేను బాగా విన్నాను. నా కూతురికి ఇచ్చే కట్నానికి ఇంతకంటే ఘనమైన సంబంధం తేగలను, కానీ మీలాంటి మంచి మనసున్న మనుషులు దొరకొద్దా? పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగటం ఉత్తమమని నా అభిప్రాయం. నేను అన్ని విషయాలు మీ నాన్నగారితో మాట్లాడేశాను. కాకపోతే మా బలవంతం కాదు, మీ ఇద్దరూ ఒకరికొకరు నచ్చాలన్న ఆలోచనతో మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. ఈ వేసవితో మాల PhD పూర్తవుతుంది. అప్పుడు లగ్నం పెడదామని నాన్నగారితో చెప్పాను. వారు ఒప్పుకున్నారు. రామనాథం గారు చెప్పారు. ఓకే, అలాగేనండి. నేను కూడా MCom ప్రిపేర్ అవుతున్నాను. చాలా సంతోషం. అక్కడితో సంభాషణ ఆగిపోయింది. ఇక మాట్లాడటానికి ఎవరి దగ్గర మాటలు లేవు. కృష్ణకి అక్కడ ఉండటం భావ్యంగా అనిపించలేదు. నేను వెళ్ళొస్తానండి. కృష్ణ లేచాడు. వెళతారా? ఓకే. ఎన్ని రోజులు లీవ్ పెట్టారు? రామనాథం అడిగాడు. నిన్న, ఇవాళ. పోను, ఇక రేపు ఎల్లుండి మాత్రం ఉంది లేవు. రేపు సాయంత్రం హైదరాబాద్ ఎక్స్ప్రెస్కి సరాసరి వెళ్ళిపోతాను. నాన్నగారి దగ్గరికి వెళ్ళరా? లేదండి. అలా అయితే రేపటి వరకు ఎక్కడుంటారు? బంధువులు ఎవరైనా ఉన్నారా? లేరండి, హోటల్లో దిగాను. అరే, అలా ఎందుకు? మన ఇల్లుండగా? నేను హోటల్లో సామాను తెప్పించేస్తాను, మీరు ఇక్కడ ఉండండి. కృష్ణకు మొహమాటం కలిగింది. ఈ సాయంత్రం తను బీచ్లో గడిపి రేపు పగలు బజార్లు తిరిగి సాయంత్రం వెళ్ళిపోవాలనుకున్నాడు. ఇక్కడ ఉంటే ఫ్రీడంగా ఉండదు. అందుకే కృష్ణ ఆయన మాటలను నవ్వుతూ తిరస్కరించాడు. రామనాథం గారు ఎక్కువ బలవంతం చేయలేదు. నవ్వి ఆ ప్రస్తావన ఆపేశారు. రామనాథం గారు గదిలో కూర్చున్న కూతుళ్లను భార్యను పిలిచారు. నేను వెళ్ళొస్తానండి. క్రీగంట మాలతిని గమనిస్తూ ఆమె తల్లికి నమస్కారం చేశాడు. మాలతి స్నానం చేసినట్టుంది. ఇందాకటి చీర మార్చింది. సోగ కళ్ళు, లావుగా, పొట్టి జడ. హైటు కృష్ణకు తగ్గట్టే ఉంది. కనుబొమ్మలు, కళ్ళు పెన్సిల్తో దిద్దింది. ఆమె వదనం విజ్ఞానంతో పదును తేరినట్టుగా కనిపిస్తోంది. చిన్నపిల్ల స్వప్నమొహంలో ఉన్న అమాయకత్వం మాలతి వదనంలో ఎక్కడా లేదు. పాలమీగడ లాంటి శరీర ఛాయ ఆమెది. సార్, మిమ్మల్ని బావగారు అనొచ్చా? అమాయకంగా అడిగింది స్వప్న. మాలతి చిరుకోపంగా చెల్లెలి వైపు చూసింది. ఓకే బేబీ, అలాగే పిలువు. రామనాథం మాటిచ్చేశాడు. రండి, మిమ్మల్ని కారులో డ్రాప్ చేస్తాను, రామనాథం అన్నాడు. కృష్ణ టైం చూసుకున్నాడు. 5 కావస్తోంది. నేను మెరీనా బీచ్కి వెళ్దాం అనుకుంటున్నానండి. రేపు పగలు బాగుండదు కదా? కృష్ణ చెప్పాడు. బీచ్కా? ఒక్కరే ఎలా ఎంజాయ్ చేస్తారు? బోరు కొట్టదు? స్వప్న అనేసింది. పర్వాలేదు, ఇక్కడ ఫ్రెండ్స్ ఎలా దొరుకుతారు? కృష్ణ చిన్నగా నవ్వాడు. డాడీ, అయితే మనమంతా వెళ్తాం అండి? స్వప్న అడిగింది. నేను మీ అమ్మ 7 గంటలకి చక్రపాణి ఇంట్లో డిన్నర్కి వెళ్ళాలిగా? రామనాథం గుర్తు చేశాడు. ఓ, ఆ లాయర్ చక్రపాణి ఒకరు, విసుక్కుంది స్వప్న.
కాబోయే బావగారు ఆ పిల్లకి బాగా నచ్చారు. అతన్ని ఎక్కువగా మర్యాద చేయాలనిపిస్తోంది ఆ అమ్మాయికి. పోనీ ఒక పని చేద్దాం, రామనాథం గారు అంటుండగానే చెప్పండి, స్వప్న ఉత్సాహంగా అడిగింది. మన కారులో డ్రైవర్ని తీసుకెళ్ళి నువ్వు అక్క ఈ బాబుని బీచ్కి తీసుకెళ్ళండి. తర్వాత ఆయన హోటల్ దగ్గర డ్రాప్ చేసి మీరు వచ్చేయండి. స్వప్న ఎగిరి గంతేసింది. ఓకే డాడీ అంటూ. డాడీ మరి మీకు కారు కావద్దు? మాలతి అంది. కారుదే ఉందిలేమ్మా, రంజిత్కి ఫోన్ చేస్తే పంపిస్తాడు. నువ్వు వెళ్తావుగా బీచ్కి? రామనాథం గారు కూతురుని అడిగారు. అలాగేనండి తల ఒప్పింది. కృష్ణ మనసులో పొంగిపోయాడు. రామనాథం గారు కూతుడిని వెళ్ళమన్నప్పుడు మాలతి వస్తుంది అని అనుకోలేదు. మీరు రిఫ్రెష్ అవ్వండి అన్నారు రామనాథం. నౌకరు వెంకన్న వచ్చి కృష్ణకు బాత్రూమ్ చూపించాడు. కృష్ణ ఫ్రెష్గా తయారై వచ్చేసరికి నాయర్ ఫలహారం రెడీ చేశాడు. రసగుల్లాలు, 2 కేక్స్, కారపూస, టీ. ఈలోగా మాలతి, స్వప్న కూడా రెడీ అయ్యారు. స్వప్న చూడీదార్ వేసుకుంది. చెవులకి పెద్ద రింగులు పెట్టింది. మెళ్ళో ముత్యాల హారం వేసుకుంది. వాచి ఒక చేతికి వెండి గాజుల సెట్టు వేసుకుంది. మాలతిని చూశాడు కృష్ణ. కళ్ళు వెలిగాయి. పాలపిట్ట రంగు డిస్కో చీర కట్టింది. అదే కలర్ జాకెట్కు వైట్ అంచులు వేసింది. మెళ్ళో చైన్ తీసేసి కాసుల పేరు వేసింది. చేతులకు అరవంకీలు పెట్టింది. కనుబొమ్మల మధ్య చిన్న బొట్టు పెట్టింది. అంత చిన్న జుట్టుతో ఏం మాయ చేసిందో ఏమో కాని జడస్థానంలో అందవేర ముడి చుట్టి ఉంది. కృష్ణ ఆమె వైపు చూడగానే కనీ కనపడనట్టుగా పల్చగా నవ్వింది. అతిగా చూస్తే బావుండదని చూపులు మరల్చుకున్నాడు. అక్కా చెల్లెలు ఒకరితో ఒకరు అలంకరణలో అందంలో పోటీ పడుతున్నట్లు ఉన్నారు. అల్పాహారాలు ముగిశాయి. రామనాథం డ్రైవర్ను పిలిచారు. నాయర్ అతనికి కూడా టిఫిన్ పెట్టాడు. రామనాథం గారు డ్రైవర్తో వీళ్లను బీచ్కి తీసుకెళ్లమని చెప్పాడు. చివర్లో ఎప్పట్లా జాగ్రత్త సుమాని హెచ్చరించాడు. ఆ డ్రైవర్ చాలా ఏళ్ల నుండి నమ్మకంగా చేస్తున్నాడు. అతనితో పిల్లలను ఒంటరిగా అయినా పంపిస్తారు. అంతా బయటకు వచ్చారు. అక్కా చెల్లెలు వెనుక సీట్లో కూర్చున్నారు. కృష్ణ డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. దారి పొడుగున స్వప్న ఏవో జోక్స్ వేసి కృష్ణను మాలతిని నవ్వించసాగింది. కృష్ణ కూడా స్వప్నతో పాటు సమానంగా జోక్స్ వేయసాగాడు. డ్రైవర్ కూడా నవ్వుతున్నాడు. మాలతి పెద్దగా నవ్వితే కృష్ణ ఏమైనా అనుకుంటాడని పెదవులు చాటుని నవ్వసాగింది. బీచ్ రోడ్డు దగ్గర కారు ఆపాడు డ్రైవర్. అమ్మాయి గారు, మీతో నన్ను లోపలికి రమ్మంటారా? డ్రైవర్ మాలతిని అడిగాడు. వద్దులే, నువ్వు ఇంటికెళ్ళి నాన్నగారిని లాయర్ చక్రపాణి గారి ఇంటి దగ్గర దింపేసి ఇట్రా. వాళ్ళు వచ్చేటప్పుడు ఎవరి కారులోనో వచ్చేస్తారులే, మాలతి అంది. డ్రైవర్ తలూపి కారు రివర్స్లోకి తిప్పాడు. మాలతి డబ్బున్న హుందా బాగా అప్పింది. ఆమె మాట్లాడే ప్రతి మాట ఒక శాసనంలా అనిపిస్తోంది. అలా అని అహంకారం చూపదు. మాలతి కృష్ణకు చాలా బాగా నచ్చింది. కారు వెళ్ళిపోయేదాకా చూసి ముగ్గురు ఇసుకలో నడవసాగారు. కృష్ణ, మాలతి అప్పుడప్పుడు మాట కలపసాగారు స్వప్న మాటలలో. ఎదురుగా కడలి కనిపిస్తోంది. కెరటాలు ఉవ్వెత్తున లేచి పడుతున్నాయి. మాలతి ఒక పక్కగా నీళ్లకు కాస్త దూరంగా కూర్చుంది. కృష్ణ ఆమెకు కాస్త దూరంగా కూర్చున్నాడు. సబ్బు నీటి నొరగల ఎగిసిపడి వచ్చి ఇసుకను తడిపేసి కడలి ఆజ్ఞకు కట్టుబడిన వాటితో వెనక్కి వెళ్ళిపోతున్నాయి కెరటాలు. స్వప్న వాళ్ళతో కూర్చోలేదు. కెరటాలకు అందేంత దూరంలో నిలబడింది. కెరటం వచ్చి ఆమె తల మీదుగా వెళ్ళిపోతుంటే విరగబడి నవ్వసాగింది. స్వప్న కాదు, చాలామంది అలాగే అల్లరి చేయసాగారు. కృష్ణ వయసున్న 4 యువకులు ఒడ్డున ఉన్న ఈ సందడి గమనిస్తూ నీళ్లలో ఈతలు కొడుతున్నారు. మాలతి అప్పుడప్పుడు క్రీగంట కృష్ణను గమనిస్తూ అటు చూడసాగింది. కృష్ణ కూడా అదే పని చేస్తున్నాడు. ఒకసారి సడన్గా ఇద్దరు ఒకరికొకరు పట్టుబడిపోయారు. ఏమిటలా చూస్తున్నారు? సంకోచం పక్కన పెట్టి కృష్ణ పలకరించాడు. మాలతి కళ్ళు వాల్చేసింది. ప్లీజ్ మాట్లాడండి. మళ్ళీ మనం చాలా నెలలు కలుసుకుంటాం. అది పెళ్లి పందిరిలో. అప్పుడు కనీసం ఒకరినొకరు చూసుకోవటానికి కూడా వీలు కాదు. కృష్ణ అర్థిస్తున్నట్లుగా మెల్లగా అన్నాడు. మాలతి కళ్ళల్లో మెరుపు కనిపించింది. శరీరం సన్నగా కంపించింది. బుగ్గల్లోకి సర్రుమని సిక్కుపాకి వచ్చింది. కృష్ణ అంతా గమనించాడు. ప్లీజ్, కృష్ణ లాలనగా అన్నాడు. మాలతి ఎదురుగా చూసింది. స్వప్న ఈ లోకంలో లేదు. తన వయసు పిల్లలతో ఎగురుతూ తడుస్తోంది. తిరిగి కృష్ణను చూసింది. ఏం మాట్లాడమంటారు? చెప్పండి. సిగ్గును దూరంగా నెడుతూ కృష్ణ వైపు అరమోడ్పు కన్నులతో చూస్తూ మెల్లని స్వరంతో అడిగింది. నాకు మీరు బాగా నచ్చారు. ఐ లవ్ యూ. కృష్ణ కళ్ళల్లో మైకం కమ్మింది. మాలతి తల నేలలోకి వంచేసింది. మీరు నాకు ఆ మాట చెప్పరు అన్నాడు. మాలతి ఒళ్ళు గగురు పొడిచింది. చెప్పండి. ఆ మాటే తలుచుకుంటూ నేను పెళ్లి రోజు దాకా ఈజీగా గడిపేస్తాను. మాలతి మాట్లాడలేదు. చెప్పండి. మళ్ళీ మీ సిస్టర్ వచ్చేసిందంటే చెప్పరు. కృష్ణ తొందర చేశాడు. స్వప్న ఆట అయిపోయినట్టుంది, ఇటు వస్తోంది. అదిగో చెప్పండి. మాలతి పెదవులు విప్పింది. ఆమె నోటి నుండి వచ్చే మాట కోసం కృష్ణ ఏదో తెలియని అనుభూతితో చూస్తున్నాడు. ఐ లవ్ యూ. మాలతి అదురుతున్న పెదవులతో చెప్పేసింది. థ్యాంక్స్, వెరీ మెనీ థ్యాంక్స్ కృష్ణ అన్నాడు. స్వప్న వచ్చేసింది.
మరో గంట స్వప్న కబుర్లు వింటూ గడిపేశారు. బాగా చీకటి పడిపోయింది. శుక్లపక్ష రోజులు కావడంతో చంద్రుడు బాగా కనపడుతున్నాడు. చంద్రుడిని అందుకోవాలనుకుంటూ కెరటాలు సాయంత్రం కంటే వేగంగా ఎగరసాగాయి. జనం పలచి పడిపోతున్నారు. మనం కూడా వెళదాం. కృష్ణ లేచాడు. ముగ్గురు రోడ్డు మీదకి వచ్చేశారు. కారుతో డ్రైవర్ సిద్ధంగా ఉన్నాడు. వీళ్ళని చూసి డోర్స్ తీశాడు. నాన్నగారిని అమ్మను డ్రాప్ చేసి వచ్చావా? మాలతి అడిగింది. వారిని అక్కడ దింపే వచ్చానండి వినయంగా అన్నాడు. కృష్ణ తను దిగిన హోటల్ పేరు చెప్పాడు. డ్రైవర్ కారు అటు తిప్పాడు. హోటల్ ముందు కారు ఆగింది. సన్నగా తుప్పర పడసాగింది. కృష్ణ కారు దిగి వెనుక డోరు తీసి వస్తా స్వప్న, వస్తా మాల అంటూ ఇద్దరికీ చెప్పాడు. మాలతి తలెత్తింది. లైటు వెలుగులో ఆమె కళ్ళు చూసిన కృష్ణ హృదయం జివ్వుమని లాగింది. అతనికి ఒక చిలిపి కోరిక పుట్టింది. స్వప్న, ఇందాక మీ అక్క నాకు ఒక మంచి మాట చెప్పింది. దాన్నే తలుచుకుంటూ ఆమె చదువు అయ్యే వరకు గడిపేస్తాను అన్నాడు. మాలతి మొహం ముద్దమందారంలా అయింది. ఏమిటండి ఆ మాట? స్వప్న చిటికలు వేస్తూ అడిగింది. మీ అక్కనే అడుగు. బై డ్రైవర్ కారు పోని అంటూ డోరు వేసేశాడు. కారు మెల్లగా కదిలింది. స్వప్న చెయ్యి ఊపింది. కారు ముందుకు వెళ్ళిపోయింది. కృష్ణ వెనుకనే మిగిలిపోయాడు. ఆ రాత్రి కృష్ణా బీచ్లో కలిగిన అందమైన అనుభూతిని తలుచుకుంటూ తృప్తిగా నిద్రపోయాడు. మర్నాడు బజారులు తిరిగి మధ్యాహ్నం హోటల్లో భోంచేసి రూమ్ రెంట్ ఇచ్చేస్తున్నాడు. అంతలో అతడికి ఫోన్ వచ్చింది. రిసెప్షన్ వద్దే ఉన్న కృష్ణకు ఫోన్ అందించారు. అవతల మాట్లాడేది రామనాథం. తను వెళ్ళిపోతున్నట్లు చెప్పాడు. కాసేపటికి ఆయన ఫోన్ పెట్టేశాడు. స్టేషన్కి వచ్చేశాడు. హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఎక్కేశాడు. బెర్త్ ఖాళీగా ఉంటే సీటు వదిలిపెట్టి పైకెక్కి నిద్రపోయాడు. పెద్ద కుదుపుతో ట్రైన్ ఆగింది. కృష్ణ ఉలిక్కిపడి ఆలోచనల నుండి తేరుకున్నాడు. కాజీపేటలో ఆగింది ట్రైన్. తల తిప్పి ఎదురు సీటు వైపు చూశాడు. ఆ యువతి మెలకు వచ్చిన దానిలా కృష్ణను చూసి చిన్నగా నవ్వింది. కృష్ణ కూడా పలకరింపుగా నవ్వాడు. ఆమె వదనం అమాయకంగా పాలు కారుతున్నట్టు ఉంది. ఏ ఊరండి ఇది? అడిగింది కిటికీలో నుండి బయటకు చూస్తూ. కాజీపేట. మీరెక్కడికి వెళ్ళాలి? అడిగాడు. హైదరాబాద్ వెళ్ళాలి. కాఫీ ఫలహారాల వాళ్ళ కేకలతో అలజడిగా ఉంది. కృష్ణ కాఫీ అబ్బాయిని పిలిచాడు. మీరు తీసుకుంటారా? ఆమెను అడిగాడు. వద్దండి అంది. కృష్ణ మౌనంగా కాఫీ తాగేశాడు. ట్రైన్ తిరిగి బయలుదేరింది. సహజంగా స్నేహశీలి అయిన కృష్ణ ఆమెతో మౌనంగా ఉండలేకపోయాడు. ఆమెతో మెల్లగా మాటలు కలుపుతూ ఆమె నుంచి విషయాలు రాబట్టాడు. ఆమెది విజయవాడని, ప్రస్తుతం తన ఫ్రెండ్ ఇంటికి హైదరాబాద్ వస్తున్నట్టు, వీలైతే ఆ ఫ్రెండ్ ద్వారా అక్కడే ఏదైనా జాబ్ చూసుకోవాలని చెప్పింది. కృష్ణ పలకరించినా ఆమె తడబడలేదు. చాలా అమాయకంగా కృష్ణ అడిగిన ప్రతి మాటకు జవాబు చెప్పసాగింది. పరాయి మగవాడు అతనని, తను ఒంటరిగా ప్రయాణం చేస్తున్న ఆడపిల్లనని, ఆమె బెట్టుగా ఉండటం లేదు. ఆమె శరీరం ఎదిగినా మనసు ఎదగలేదని కృష్ణ గ్రహించాడు. మీరేం చదివారు? అడిగాడు. బిఏ పరీక్షలు మొన్న ఎగ్జామ్స్లో రాశానండి. ఇంకా రిజల్ట్స్ రాలేదు. ఐసి. మీ పేరేమిటి? అన్నపూర్ణ అని మా నాయనమ్మ పేరు పెట్టారు, కానీ అది పాత పేరని అందరూ అను అని పిలుస్తారండి. నైస్ నేమ్. నా గురించి అడిగారు. మరి మీ గురించి చెప్పరే? నవ్వాడు. తను చేసే ఉద్యోగం గురించి తన పేరు చెప్పాడు. నా అడ్రస్ ఇస్తాను. ఎప్పుడైనా మీ ఫ్రెండ్తో మా ఇంటికి వస్తారా? ఫ్రెండ్లీగా అడిగాడు. అలాగే, ఇవ్వండి. ఉత్సాహం చూపించింది. జేబులో నుంచి చిన్న డైరీ తీసి అందులో ఒక పేపర్ చింపి తన ఇంటి అడ్రస్సు, ఆఫీస్ అడ్రస్సు రాసిచ్చాడు. ఆమె అది జాగ్రత్తగా బ్యాగులో పెట్టింది. నేను ఒక సత్యం చెప్పనా? అంది. ఓకే. భుజాలు ఎగరేశాడు. హృదయం అనేది ఆలయం. స్నేహము దేవుడి ప్రతిరూపము. కులమేదైనా మతమేదైనా దానికి లేదు ఆ భేదము అన్న సూక్తిని నేను బాగా నమ్ముతానండి. అందుకే నా బ్రతుకు ఇలా మారింది. ఆమె స్వరం గద్గదమైంది. కళ్ళ నుండి నీళ్లు బయటికి వచ్చాయి. ఏమిటండి మీ బాధ? కంగారుగా అడిగాడు. ఆ కంపార్ట్మెంట్లో అంతా ఎవరి జాసలో వాళ్ళున్నారు. వీళ్ళ గురించి ఎవరు పట్టించుకోలేదు. ఆమె గబగబా కళ్ళు తుడుచుకుని, మీ దగ్గర కొంచెం పేస్ట్ ఉంటే ఇవ్వండి, బ్రష్ చేసుకొస్తాను నవ్వాలని ప్రయత్నిస్తూ అంది. ఆమెలో ఏదో బాధ దాగి ఉందని కృష్ణకు తెలిసింది. అలా అని ఆమెను ఎలా తక్కించి అడుగుతాడు? మౌనంగా తన బ్యాగ్లో పేస్ట్ ట్యూబ్ తీసిచ్చాడు. అది తీసుకుని ఆమె బాత్రూమ్ వైపు వెళ్ళిపోయింది. స్వప్న ఎంత అమాయకమైనదో, ఈమె అంత అమాయకమైనది అనిపించింది కృష్ణకు. ఆమె తిరిగి వచ్చింది. ఆ తర్వాత ఎక్కువ మాటలు సాగలేదు. ఆమె బాధ ఏదో అడగాలని ఉంది కృష్ణకు, కానీ సభ్యత అడ్డొచ్చింది. ట్రైను హైదరాబాద్ చేరింది. మీకోసం ఎవరైనా వస్తారా? కృష్ణ బ్యాగ్ భుజానికి తగిలించుకుంటూ అడిగాడు. అవునండి అంటోంది. అంతలోనే అను అంటూ దాదాపు 30 సంవత్సరాల వ్యక్తి పైకి వచ్చాడు. హలో అంటూ అను నవ్వింది. రాంబాబు, వీరి పేరు కృష్ణ. నాకు ట్రైన్లో మంచి కంపెనీ ఇచ్చారు. కృష్ణను చూపిస్తూ అంది. ఐసి. వెరీ థ్యాంక్స్ మిస్టర్ అంటూ త్వరగా దిగమని అనును తొందర చేశాడు. వస్తానండి
అంటూ అను కృష్ణతో చెప్పి మొహం చిట్లించుకుంటూ త్వరగా రమ్మని పిలుస్తున్న రాంబాబు వెంట వెళ్ళిపోయింది. ఆ రాంబాబు ధోరణి కృష్ణకు అసలు నచ్చలేదు. ఫ్రెండ్ ఇంటికి అంది. కొంపతీసి ఆమె ఫ్రెండ్ ఈ వ్యక్తేనేమో. ఏదో కథ ఉంది, అందుకే స్నేహాన్ని నమ్మటం మూలన నా బ్రతికి ఇలా అయింది అని ఆమె బాధపడింది. బహుశా ఇతన్ని నమ్మి ఇంట్లో చెప్పకుండా పారిపోయి వచ్చిన బాపతులా ఉంది అనిపించింది. అతని చిటపట్లాడే మొహం చూస్తే ఆమెను మూసీ నదిలో ముంచేలా ఉన్నాడే అని కూడా అనిపించింది. ఆమె ఎవరో తనకెందుకు ఇంత ఆలోచన అని నవ్వు వచ్చింది. కానీ అమాయకమైన ఆమె మొహం మర్చిపోదామన్నా మరుపుకు రావటం లేదు. తను ట్రైన్ దిగి గబగబా బయటకు వచ్చాడు. ఆటో కట్టించుకుని లక్డీ కపూర్లో ఉన్న తన ఇంటికి వచ్చేశాడు. ఆ రోజంతా అనుకి గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు. మర్నాడు ఉదయం హోటల్లో భోజనం చేసి బ్యాంకుకు వెళ్ళిపోయాడు. క్రితం రాత్రి తండ్రికి లెటర్ రాశాడు. మాలతి తనకు బాగా నచ్చిందని, వాళ్ళు ఇచ్చే కట్నకానుకలతో తనకి ఏమాత్రం సంబంధం లేదని, ఈ పెళ్లి తనకు పూర్తిగా ఇష్టమని రాశాడు. బ్యాంకు దగ్గరకు వస్తూ అది పోస్ట్ చేసేశాడు. అంత దర్జాగా బ్రతికే మాలతి తన వద్ద కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుందేమోనని ఆలోచించాడు. ఎంకామ్ పూర్తి చేస్తే తనకు ప్రమోషన్స్ వస్తాయి. అదీకాక తన పేరున బ్యాంకులో తండ్రి పేర వచ్చిన డబ్బు చాలానే ఉంది. మాలతిని సంతోషపరచలేకపోడు అని తన మీద తనకు నమ్మకం కలిగింది. బ్యాంకులో పనిచేస్తున్న సాయంత్రం వరకు మాలతి జ్ఞాపకాలు అతన్ని వదలలేదు. మధ్య మధ్యలో అను గుర్తుకు వచ్చింది. ఇన్నోసెంట్ గర్ల్ ఎలా ఉందో అనుకున్నాడు. ఆ సాయంత్రం బ్యాంకు వదలగానే బయటకు వచ్చాడు. తోటి క్లర్క్ సురేష్ కృష్ణ వెనకనే వస్తూ మాటలు కలిపాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ బస్టాప్ దగ్గరికి రాసాగారు. దారిలో పేవ్మెంట్ మీద ఒక కోయ వ్యక్తి కనపడ్డాడు. అతనికి సుమారు 40 సంవత్సరాలు ఉంటాయి. అతన్ని చాలా కాలం నుంచి చూస్తున్నాడు కృష్ణ. అతని జాతకం చెప్తాడు. చాలా మంది తోచింది ఇచ్చి చెప్పించుకుంటారు. అది జరుగుతుందో లేదో కృష్ణకు తెలియదు. ఇవాళ మాత్రం కృష్ణకు తన పెళ్లి మాట తెలుసుకోవాలనిపించింది. ఉండు బ్రదర్ సురేష్తో అంటూ కోయవాడితో మాట్లాడి చెయ్యి చూపించాడు. దొరా, నువ్వు బహుదూరం వెళ్ళి ఒక పెట్టను చూసి వస్తువి. ఆమె పైన మనసు పెంచుకున్నావు అవునా? కృష్ణను పట్టి చూస్తూ అడిగాడు ఆ కోయవాడు. దాంతో కృష్ణ అతన్ని బాగా నమ్మాడు. అవును తలూపాడు. పో, ఆమె నీకు కాదు. చెయ్యి వదిలేశాడు కోయవాడు. అంటే నిటారుగా అన్నాడు. నీ మనువు వేరే ఉందిలే చిన్నగా నవ్వుతూ చెప్పాడు. అతని ఈడ్చి ఒక తన్ను తన్నాలనిపించింది కృష్ణకు. క్షణంలో అతనిపై ఏర్పడిన నమ్మకం సడలిపోయింది. వెళ్ళవయ్యా, శుభం పలకరా అంటే పెళ్లి కూతురు మొండ ఎక్కడ చచ్చింది అన్నట్టు నీబోటివాడు అంటూ అతన్ని తిరస్కారంగా చూస్తూ జేబులో నుండి 2 రూపాయలు తీసి అతని చేతుల్లో పెట్టి పద సురేష్ అంటూ ముందుకు నడిచాడు. ఈ జనాలు ఉన్నమాట చెప్తే భరించలేరు. ప్రతివాడికి గొప్పగా ఒక రాజు అయ్యేటట్టు ఉంది జాతకం అని చెప్తే నమ్ముతారు పెద్దగా అనుకున్నాడు కోయవాడు. అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయిన కృష్ణ సురేష్ ఆ మాటలు వినలేదు. కృష్ణ మెడ్రాస్ వెళ్ళి 2 రోజులు దాటాయి. 3వ రోజు రాత్రి 9 అవుతోంది. కృష్ణ ఎంకామ్ స్టడీస్ చూసుకుంటున్నాడు. కృష్ణ ఉంటున్న ఆ కాంపౌండ్లో 5 కాపురాలు ఉన్నాయి. అందులో ఇంటి వాళ్ళు 1 కృష్ణ ఉంటున్నాడు. మిగిలిన 3 వాటాలు ఉద్యోగస్తులు సంసారంతో ఉంటున్నారు. కృష్ణ ఇంట్లో ఉన్నంతసేపు తలుపులు మూసుకునే ఉంటాడు. బయటికి వెళితే అందరితో స్నేహంగా మాట్లాడతాడు. అతని ఇంట్లో ఉన్న కాసేపు ఏదో ఒకటి చదువుకుంటూ ఉంటాడని అతన్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు. తలుపు గబగబా బాదుతున్నారు ఎవరో. కృష్ణ లేచి తలుపు తీశాడు. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. అను నిలబడి ఉంది. ఆమె ఒళ్ళు ఎందుకో అదురుతోంది. మొహమంతా చెమటలు పట్టేసి ఉన్నాయి. కళ్ళల్లో గోదావరి ఉరకటానికి సిద్ధంగా ఉంది. చేతిలో బ్యాగు, భుజానికి హ్యాండ్ బ్యాగు ఉన్నాయి. బాబు, ఈమె ఎవరో నీ కోసం వచ్చింది. నేను గేటు తాళం పెట్టేశాను. ఈమె వచ్చి పరిస్తే తీశాను. అను వెనుక ఉన్న ఇంటామె అంటోంది. కృష్ణకు అయోమయంగా ఉంది. ఆమెను తన ఇంటికి రమ్మని అడ్రస్ ఇచ్చిన మాట నిజమే, కానీ ఇలా వేళకాని వేళలో వస్తుందనుకోలేదు. ఏంటప్పా అలా శిల్పాలా నిలబడ్డారు? ఇంటామె కసురుకుంది. కృష్ణ ఈ లోకంలో పడ్డాడు. ఈమె మా బంధువుల అమ్మాయండి. అను లోపలికి రా అంటూ తొట్టుపాటు అణుచుకుంటూ లోపలికి పిలిచాడు. ఆమె మౌనంగా లోపలికి వచ్చేసింది. ఇంటామె బాబు గేటు తాళం తీసే ఉంచనా అడిగింది. వద్దండి, తాళం వేసేయండి, అవసరమైతే నేను పిలుస్తాను అన్నాడు. అలాగే వస్తాను అంటూ వెళ్ళిపోయింది. కృష్ణ తలుపు గడి పెట్టేశాడు. ఏమిటండి ఇలా వచ్చారు అని కృష్ణ అడుగుతుండగానే అను కళ్ళలో గంగ ఉరికి వచ్చింది. బ్యాగు కింద పడేసి వెక్కి వెక్కి ఏడవసాగింది. కృష్ణ కంగారు పడిపోయాడు. ప్లీజ్ అనుగారు, అసలు సంగతి ఏమిటో చెప్పండి అసహనంగా అడిగాడు. నాకు ఒక్క రాత్రి ఇక్కడ ఆశ్రయం ఇస్తారా? తెల్లవారి లేచి ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటాను వెక్కిళ్ళ మధ్య అంది. ఉండండి, నాకేం అభ్యంతరం లేదు, కానీ మీ బాధ ఏమిటో చెప్పండి. ఒక ఆడపిల్ల అలా వచ్చి ఏడుస్తుంటే కృష్ణకే కాదు ఎవరికైనా జాలి కలగడం సహజం. దానికి తోడు కృష్ణది అసలే జాలిగుండే, ఎలా కాదనగలడు? నన్నేమీ అడక్కండి అంది. సరే, మీ ఫ్రెండ్ ఏమయ్యాడు?
ఛీ, ఆ నీచుడి పేరు ఎత్తకండి అంత తుక్కల్లోనూ కచ్చిగా తిట్టింది. దాంతో కృష్ణకు సర్వం అర్థమైంది. అతనేదో అమర్యాదగా ఆమె పట్ల ప్రవర్తించి ఉండవచ్చని, అందుకే ఈ టైంలో ఆమె ఇలా కొద్దిపాటి పరిచయం ఉన్న తన ఇంటికి రక్షణ కోరి వచ్చిందని అంచనా వేశాడు. చూడండి, నా ఇంట్లో మీరు నిశ్చింతగా నిద్రపోండి, ఉదయం మీ దుఃఖం తగ్గితే అప్పుడు చెబుతురు గాని అన్నాడు. అసలే బాధగా ఉన్న ఆమెను అవన్నీ అడిగి మరింత కలత పెట్టాలనుకోలేదు. కృష్ణ రూమ్లో 2 మడత మంచాలు ఉంటాయి. ఒకటి తను రోజూ పడుకుంటాడు, మరొకటి తండ్రి కానీ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ వస్తే ఉంటుందని స్పేర్గా అట్టే పెడతాడు. రెండో మంచం వాల్చి తలగడ దుప్పటి పరిచాడు. కూర్చోండి అంటూ అనుకు మంచం చూపించాడు. ఏడ్చి ఏడ్చి అను కళ్ళు ఎర్రబడిపోయాయి. మొహాన బొట్టు కాటుగా కరిగిపోయాయి. చిన్న ముక్కు ఎర్రబడిపోయింది. పెదవులు మాత్రం ఇంకా అదురుతూనే ఉన్నాయి. సంకోచం లేకుండా వెళ్ళి మడత మంచం మీద కూర్చుంది. కృష్ణగారు, కనీసం నన్ను మీరైనా నమ్ముతారా? తనని తను చూపించుకుంటూ పిచ్చిదాన్నే అడిగింది కృష్ణ. తెల్లబోయాడు. ఎందుకు? నేను నమ్మడం అడిగాడు. నా క్యారెక్టర్ మంచిది, అందరితో ఆడమగ భేదం లేకుండా స్నేహంగా ఉంటాను, అంతే. నాకెవరితోనూ ఏ డీలింగు లేదు. అలా అని ఎవరన్నారు? కృష్ణ ప్రశ్నించాడు. వాడే, ఆ దుర్మార్గుడు. వాడికి లొంగలేదని నేను చెడిపోయిన దాన్ని అన్నాడు. అను కళ్ళు మళ్ళీ జలజలా వర్షించాయి. మరో 15 గంట అలా ఏడుస్తూనే ఉంది. చూడండి, మీరు చాలా మంచివారు. మీ మంచితనం మీ మొహంలో కనపడుతూనే ఉంది. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. ఆమెను స్వాంతనపరచడానికి అంటున్నాడే కానీ కృష్ణ మనసులో సందేహాలు ఏగల్లా ముసురుకుంటున్నాయి. ఈమె చెప్పేదంతా నిజమేనా లేక నటనా? ట్రైన్లో ఏర్పడిన పరిచయాన్ని అలుసుగా తీసుకుని ఏదో సులభానికి వచ్చి ఇలా నాటకం ఆడుతోందా అనుకున్నాడు. సరే, అదేదో తెల్లారి తేలికిపోతుందా? ఎంత నటనతో అయినా తనని ఎవరూ పిచ్చివాణ్ణి చెయ్యలేరు అని నిశ్చయించుకున్నాడు. మనసులో ఒక పక్క ఆమెను నమ్మాలనిపిస్తోంది. ఆమె కష్టమేదో తెలుసుకుని సాయం చేయాలనిపిస్తోంది. అనుగారు, మీరు ఈ పూట ఇంకేం మాట్లాడొద్దు, మౌనంగా పడుకోండి అంటూ బెడ్ లైట్ వేసి ట్యూబ్లైట్ తీసేశాడు. అను పడుకుంది. తల నిండా ముసుగు పెట్టుకుంది. కానీ రాత్రంతా ఆమె నిద్రపోలేదు. ఆ ముసుగులో కదులుతూనే ఉంది. ఎందుకైనా మంచిది అన్న ఆలోచనతో కృష్ణ కూడా ఆ రాత్రంతా జాగరూకతతో మెలకుగానే ఉన్నాడు. ఆమె బహుశా ముందు జరిగిన అనుభవంతో తనను కూడా నమ్మలేకపోవచ్చు. అందుకే ధైర్యంగా నిద్రపోలేకపోతోందేమో అనిపించింది. చాలా మెల్లగా ఎలాగో తెల్లారింది. అను లేచి దుప్పటి మడిచి చేతులలో ముఖం దాచుకుని మంచం మీదే కూర్చుని ఏదో ఆలోచించసాగింది. గుడ్ మార్నింగ్ అంటూ కృష్ణ కూడా లేచాడు. కిటికీ తీశాడు. వెలుతురు లోపలికి వచ్చింది. ఆమె కళ్ళు పొడారిపోయి ఉన్నాయి. కృష్ణను చూసి ఏదో అనబోయింది కానీ పొంగురుపోయిన కంఠంతో మాట రాలేదు. బ్రష్ చేసుకోండి, అదిగో బాత్రూమ్. వంటగది అవతల ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ చూపించాడు. అద్దె ఎక్కువ కావటాన ఆ కాంపౌండ్లో ప్రతి ఇంటికి అటాచ్డ్ బాత్రూమ్ లెట్రిన్ ఉన్నాయి. ఆమె మౌనంగా వెళ్లి మొహం కడుక్కుని వచ్చింది. దొడ్లో కలకలం మొదలైంది. పని మనుషులు వచ్చినట్టున్నారు. సామాను కడుగుతున్న శబ్దం, నీళ్ల మోత ప్రతి ఇంట్లోనూ వినిపిస్తోంది. టేబుల్ మీద ఉన్న దువ్వెన అద్దం తీసి జడ వేసుకుంది. బ్యాగ్ తీసి పట్టుకుంది. వస్తానండి అంటూ కృష్ణను పిలిచింది. కృష్ణ ముసుగు తీసి చూశాడు. అరే, ఏమిటిది? బ్యాగ్ చూస్తూ అడిగాడు. నేను వెళ్ళొస్తానండి. హ్యాండ్ బ్యాగు భుజానికి తగిలించుకుంటూ మరోసారి చెప్పింది. ఎక్కడికి వెళ్తారు? మీ ఇంటికా? ఇంకా ఇంటికి చస్తే వెళ్ళను, దృఢ నిశ్చయంతో చెప్పింది. మరైతే ఎక్కడికి వెళ్తారు? ఏమో చెప్పలేను. బహుశా హుస్సేన్ సాగర్ ఉంది, అందులో దూకి చస్తాను. అదే నాకు సరైన అదృష్టం. ఆమె కళ్లల్లో నీళ్లు చిప్పిల్లాయి. ఆ మనసు చాలా గాయపడిందని, చావే తన సమస్యలకు పరిష్కారం అనుకుంటోందని తెలిసింది కృష్ణకు. ఆమె పైన జాలి కలిగింది. ఇటువంటి అమాయకమైన ఆడపిల్లలు ఏ తుంటరివాడి మాటలో నమ్మి ఇల్లు వదిలి వచ్చి దీపం వేడికి మసి అయ్యే పురుగుల్లా జీవితాలు కాల్చేసుకుని చివరకు వ్యభిచార వృత్తిలోకి దిగుతున్నారు. ఎవరి ఆదరణకు నోచుకోక శిథిలమై చివరికి నికృష్ట చావులకు లోనవుతున్నారు. ఈమె బ్రతుకు కూడా చివరికి అంతేనేమో. బాధగా కళ్ళు మూసుకున్నాడు. అందరి సంగతి తనకు తెలియదు. తనకు తెలిసిన కనీసం ఈమె జీవితం అయినా ఒక దారికి మళ్లించాలి. తనకు చేతనైన సాయం చెయ్యాలి. బిఏ చదువుకున్నానంటోంది. ఎక్కడైనా చిన్న జాబ్ ఇప్పించలేడా ఆలోచించాడు. నమస్తే, రాత్రి మీరు చేసిన సాయానికి థ్యాంక్స్. వస్తానండి చేతులు జోడిస్తూ మరోసారి అంది. ఉలిక్కిపడి తేరుకున్నాడు. మీరు చావటానికైతే నేను వెళ్ళనివ్వనండి. ఆమె వైపు చూస్తూ గట్టిగా అన్నాడు. మరి? ఆమె కళ్ళల్లో భయం కనిపించింది. మీ ఇంటికి వెళ్ళాలనుకుంటే చెప్పండి, నేను వచ్చి దింపుతాను. మా ఇంటికి చచ్చినా నా శవం కూడా వెళ్ళదు. ఆమె కూడా గట్టిగా అంది. అలాయితే మీరు ఎక్కడికి వెళ్ళకండి. వెళ్ళక ఇక్కడెలా ఉంటాను? నేను మీకేదో మార్గం చూపిస్తాను. థ్యాంక్స్. నా గురించి మీరు రిస్క్ తీసుకోవద్దు. ఎలా వచ్చానో అలానే నా దారి నేను పోతాను అంటూ తలుపు దగ్గరికి వెళ్ళి బోల్ట్ తీసింది. ఆగండి, నేను మీకు జాబ్ ఇప్పిస్తాను. ఇప్పించి
వెనక్కి తిరిగింది. కళ్ళల్లో రోషం ఉపికింది. మీరు కూడా ఆ త్రాష్టుడ్లా జాబ్ ఆశ చూపెట్టి నన్ను లొంగ తీసుకోవాలనుకుంటున్నారా? అది ఎన్నటికీ జరగదు. చావుకైనా సిద్ధమే గాని ఖచ్చితంగా నొక్కి పలికింది. కృష్ణమోహం అవమానంతో తడబడిపోయింది. ఓకే, మీరు వెళ్ళండి. ప్రస్తుతం మీ మనసు ఎవరిని నమ్మే స్థితిలో లేదు. నేను కేవలం జాలితో మీకు సాయం చేయాలనుకున్నాను. మీరు ఇలా అర్థాలు తీస్తే నేను చాలా ఫీల్ అవుతాను. కానీ నేను మీ ఫ్రెండ్ లాంటి వ్యక్తిని కాదు. వెళ్ళండి, శాంతంగా చెప్పాడు. అది నిజమో నటనో తేల్చుకోలేకపోయింది ఆమె. తను ఇప్పుడు ఇంటికి వెళ్లే ఉద్దేశంలో లేదు. తనని పిలిచి ఆదరించడానికి ఎవరూ రెడీగా లేరు. ఇక్కడ నుండి ఏ బంధువుల దగ్గరకో వెళ్లిపోయినా వాళ్ళు తన సంగతి ఇంటికి చేరవేస్తారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి చేసే రగడ, ఆ పైన జరిగేది తను ఎంత మాత్రం భరించలేదు. కృష్ణ నమ్మదగిన మనిషిలాగే ఉన్నాడు. ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో తను ఇతని సాయం తీసుకోక తప్పదు. తను చచ్చిపోవాలనుకుంది. అది మాత్రం తేలికగా సాధ్యపడుతుందా? ఈలోగా తన జీవితం ఎలా మలుపు తిరుగుతుందో. ఇతని దగ్గర తెలివిగా తనను తాను కాపాడుకుంటూ ఇతని సాయంతో ఏదైనా జాబ్ చేసుకుని అప్పుడు తన దారిని తను బ్రతకవచ్చు. ఒకవేళ అతను ఈ ఈడియట్లా చేయదలుచుకుంటే అప్పుడే అతనికి దూరంగా వెళ్ళిపోవచ్చు అని ఆలోచించింది. కృష్ణ లేచి, విష్ యూ గుడ్ లక్ ఫ్రెండ్. ఇక్కడే అంటే ఈ ఊర్లోనే ఉంటే నాకు ఎప్పుడైనా కనపడండి అంటూ బ్రష్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. అను తలుపు దగ్గరే నిలబడింది. అతను తీరిగ్గా అన్నీ ముగించుకుని స్నానం చేశాడు. ఆమె వెళ్ళిపోయి ఉంటుందనుకున్నాడు. పూర్ గర్ల్. ఏదైనా సాయం చేద్దామనుకున్నాడు. ఆమె మనసు ఎవరినీ నమ్మలేకపోతోంది. చేసేదేముంది అనుకున్నాడు. స్నానం పూర్తి చేసి టవల్ కట్టుకుని గదిలోకి వచ్చాడు. తలుపు వైపు చూసి ఉలిక్కి పడ్డాడు. ఆమె ఇంకా అక్కడే ఉంది. ఆమె వెళ్ళిపోయిందనుకుని అతను టవల్తో వచ్చేశాడు. చొక్కా లేని అతని ఛాతీ టవల్ కింద కనిపించే కాళ్ళను చూస్తూ ఆమె సిగ్గుపడిపోయింది. తలుపులు తీసుకుని వేగంగా బయటికి వెళ్ళిపోయింది. కృష్ణ గబగబా లుంగి తీసి చుట్టుకుని షర్టు వేసుకుంటూ బయటకు వచ్చాడు. ఆమె తలుపు పక్కగా నిలబడి ఉంది. రండి లోపలికి. చుట్టూ చూస్తూ ఆమెను పిలిచాడు. ఉదయం పనివేళ కాబట్టి బయట ఎవరూ లేరు. థ్యాంక్ గాడ్ అంటూ గాలి పీల్చి ఆమె వెనుకే లోపలికి వచ్చి తలుపులు దగ్గరగా వేశాడు. ఆమె బ్యాగ్ కింద పెట్టేసింది. నాకేదైనా జాబ్ ఇప్పిస్తారా? దీనంగా అడిగింది. అలాగే, నాకు తెలిసిన కంపెనీలున్నాయి. అక్కడ కనుక్కుంటాను, కానీ మీరు ఇక్కడ ఉండటం బాగుండదు సందేహంగా అన్నాడు. మంచి మనసుతో సాయం చేయబోయినా అది తన బ్రతుకులో అపార్థాలు రేపుతుందేమో అని అతడికి ఆమెను ఇక్కడ ఉంచుకోవడం ఇష్టం లేదు. బ్రహ్మచారి. తను ఇక్కడ ఉండటం అతనికి తనకు కూడా మంచిది కాదని అను కూడా గ్రహించింది. మరేం చేద్దాం? ఈ ఊళ్ళో మాకు బంధువులు కూడా ఎవరు లేరండి నిస్సహాయంగా అంది. కృష్ణకు ఒక ఐడియా వచ్చింది. మిమ్మల్ని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో జాయిన్ చేస్తానన్నాడు. అను మొహం వికసించింది. అలాగేనండి అంగీకరించింది. కృష్ణ బయటకు వెళ్లి ఫలహారం కాఫీ తెచ్చాడు. ఇద్దరూ తీసుకున్నారు. ఆమె కథ వినాలనుంది కృష్ణకు గాని పెరుగు తగ్గాక ఆమె చెప్తుందని ఊరుకున్నాడు. మీరిక్కడే ఉండండి. నేను బ్యాంకుకు వెళ్ళి లీవ్ పెట్టేసి వర్కింగ్ హాస్టల్ గురించి తెలుసుకుని మీ గురించి అడిగొస్తాను అన్నాడు. అను తలూపింది. 9 గంటలకు కృష్ణ బ్యాంకుకు వెళ్ళిపోయాడు. అను ఒక్కతే గదిలో ఉండిపోయింది. ఆమె మనసు భీకర సంగ్రామం జరిగినట్టుగా ఉంది. ఆవేశంలో ఏదో తెలివి తక్కువ పనిచేసింది. తను రాంబాబుని నమ్మింది. అందుకే ఇంట్లో చెప్పకుండా వచ్చేసింది. ఇక్కడికి వస్తే ఇలా చేశాడు. ఇక ఈ కృష్ణ ఎటువంటి వాడు? ఇతని నుంచి ఎంత అవమానం రాసి పెట్టాడో ఆ దేవుడు. ఇంటి దగ్గర ఉంటే ఆ సుధాకర్ తనని భూతంలా పట్టి పీడిస్తున్నాడు. ఆ డర్టీ రాస్కల్ నుంచి తప్పించుకోవాలనే కదా తను ఈ నిప్పురు గుండంలోకి వచ్చింది. సుధాకర్ గుర్తుకు రాగానే ఆమె పళ్ళు పటపట్లాడే. కృష్ణ అంటూ తలుపు బయట ఎవరో స్త్రీ గొంతు వినపడింది. అను వెళ్ళి తలుపు తీసి వచ్చింది. ఆమె వెనుక ఇంటావిడ వచ్చింది. ఏమ్మా, కృష్ణ బ్యాంకుకి వెళ్ళాడా? అవునండి, కూర్చోండి. ఆవిడకి కుర్చీ చూపించింది. ఆవిడ తీరిగ్గా కూర్చుంది. టైము 10 దాటిపోయింది. మిగిలిన 3 ఇళ్లాళ్ళు కూడా వచ్చేశారు. పిల్లల్ని కాన్వెంట్లకు, భర్తలను ఆఫీసులకు పంపేసి వాడు తీరిగ్గా వచ్చి కూర్చున్నారు. వాళ్ళందరినీ చూసి అను కంగారు పడింది. వాళ్ళ ప్రశ్నలతో తన్నేం ఇబ్బంది పెట్టేస్తారో అని భయపడింది. పైకి అవి కనిపించనివ్వక వాళ్ళందరినీ నవ్వుతూ మాట్లాడించింది. కృష్ణకు అత్త కూతురివట కదమ్మా ఇంట ఆమె అడిగింది. అను తడబడిపోయింది. మొహం ఎర్రబడింది. కృష్ణ నాకు చెప్పాడమ్మా, మా అత్తగారి అమ్మాయి ఉంది, తను వెళ్ళాక నీకు కాలక్షేపం చేయమని. ఆవిడ నవ్వింది. ఎప్పుడు ఏమనాలో తెలియక అడిగింది. బ్యాంకుకి వెళ్తూ చెప్పాడు. అలాగా అంది. 12 గంటల వరకు వాళ్లే ఏవో కబుర్లు చెప్తున్నారు. అను కేవలం శ్రోతగా ఉండిపోయింది. అను జాబ్ కోసం వచ్చిందని, ఆమెను ఇవాళ వర్కింగ్ హాస్టల్లో చేర్చేస్తానని కృష్ణ ఇంటావిడికి ఉదయం చెప్పాడు. అందుకే వాళ్ళు ఆమెను ప్రశ్నలు వేసి విసిగించలేదు. 12 దాటాక వాళ్ళు లేచి వెళ్ళిపోయారు. అను తలుపు బిగించి స్నానం చేసింది. బ్యాంకులో నుండి షిఫాన్ చీర తీసి కట్టుకుంది. విడిచిన బట్టలు ఉతికేసుకుని ఆరేసుకుంది. తల దువ్వుకుంది. బొట్టు లేదు. ఎవరన్నా అడుగుదామనుకుంది కానీ వెళ్ళలేకపోయింది. కళ్ళు మూసుకుని మంచం మీద పడుకుంది. ఆమె ఆలోచనలు ఎటు తిరిగినా చివరి కృష్ణ మీదకే వస్తున్నాయి. దాంతో సుధాకర్ గుర్తుకొస్తున్నాడు. మనసు పగపట్టిన తాచులా ఎగురుతోంది. టక్ టక్ తలుపు మోగింది. లేచి బోల్ట్ తీసింది. కృష్ణ చిన్న క్యారేజీతో వచ్చాడు.
మా ఇంట ఆమె బాగా కాలక్షేపం చేసిందా? నవ్వుతూ అడిగాడు. చేసిందన్నట్లుగా తల ఊపింది. చిక్కడపల్లిలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఉంది, వెళ్ళి అడిగాను. మిమ్మల్ని చేర్చుకుంటారట. అక్కడుంటూ జాబ్కి ట్రై చేసుకుందరు గాని ఓకే అడిగాడు. అలాగే, కానీ మీరు నన్ను మీ ఇంటానికి అత్త కూతురునని చెప్పారట కదా? తల వంచుకుని అడిగింది. కృష్ణ నవ్వాడు. అవును చెప్పాను. నేను టిఫిన్కి వెళ్తుంటే మీరెవరో చెప్పమని ఆవిడ నన్ను నిలేసింది. ఆ కంగారులో కబాలిన అత్తయ్య గారు అమ్మాయిని చెప్పాను తప్ప. తప్పని కాదు, ఊరికే అడిగాను నొచ్చుకుంటూ అంది. దట్స్ ఆల్. భోజనం చేయండి. మరి మీరు? నేను హోటల్లో చేసే వచ్చాను. ఆమె నిశ్శబ్దంగా తనకు తినాలనిపించిందంత తిని మిగిలింది వదిలేసింది. 4 గంటలకు వెళదాం, కాసేపు రెస్ట్ తీసుకోండి అంటూ కృష్ణ రెండో మంచం వాల్చుకుని పడుకున్నాడు. అను మంచం మీద అలాగే కూర్చోంది. పడుకోండి అంటూ ఆమెను పరీక్షగా చూశాడు. దాదాపు 5 అడుగుల ఎత్తుంటుంది. మొహంలో కనిపించే అమాయకత్వం చూసే కృష్ణ మనసు స్పందించింది. పచ్చ జార్జెట్ చీరలో ఆకులా మెరుస్తోంది. చెవులకు బుట్టలోలాకులు, మెడలో గట్టి చేయిను, చేతికి వాచి, 2 చేతులకు 2 ఉంగరాలు, కుడి చేతికి 6 గాజులు బంగారపువి ఉన్నాయి. ఆమె ఒంటి మీద ఉన్న బంగారాన్ని బట్టి చూస్తే కలిగిన ఇంటివారి అమ్మాయిలాగే ఉంది. వీరు కుదిరితే ఆమె యవ్వనాన్ని చితిపివేసి ఆ బంగారం తస్కరించి ఆమె బ్రతుకు నాశనం చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ లోకంలో ఆడపిల్లలు ఎంత చెడిపోతున్నారు. తమ తెగింపులో అవతల మగవాడే లాభం పొందుతాడని ఏమాత్రం గ్రహించలేకపోతున్నారు. ఎన్ని కథలు చదివినా, ఎన్ని సినిమాలు చూసినా ఆడపిల్లలలో ఏమాత్రం పరివర్తన కలగటం లేదు అనుకుని బరువుగా నిట్టూర్చాడు. నాకు పడుకోవాలనిపించడం లేదు అను బరువుగా అంది. అలా అయితే మీ విషయాలు చెప్పండి అంటూ లాలనగా అడిగాడు. నా విషయాలు దయచేసి ఏమీ అడగద్దు. ఆమె మొహం నల్లబడిపోయింది. ఏ, మీ గతం మంచిది కాదా? ఆమెను రెచ్చగొట్టి నిజం చెప్పించాలని అడిగాడు. ఆమె మొహం చేతులతో కప్పుకుంది. చెప్పండి అసహనంగా రెట్టించాడు. నా గతం చాలా ఘనమైనది. కానీ అందులో నేను చేసిన చిన్న చిన్న పొరపాట్లే కాలసర్పాల్లా మారి నన్ను ఈ స్థితికి తెచ్చాయి. నా క్యారెక్టర్ చాలా మంచిదండి, కానీ అదే ఎవరూ నమ్మలేదు. నన్ను చూస్తే మీకు అలాగే అనిపిస్తున్నానా? చెప్పండి, నేనే తప్పు చేయలేదు. చివరికి రాంబాబు చేతిలో నుండి కూడా ప్రాణాలకు తెగించి పారిపోయి వచ్చాను. అనుకు మళ్ళీ దుఃఖం ముంచుకొచ్చింది. ప్లీజ్ అను, ఊరుకోండి అన్నాడు. ఆమె శీలం విషయమే ఇంట్లో వాళ్ళు నమ్మలేదని అర్థమైంది. విచ్చి విచ్చని మొగ్గలా ఉన్న ఆమె అందరూ మాటల బాణాలతో హింసించారని, దానికి తట్టుకోలేకపోతుందని గ్రహించాడు. కృష్ణగారు, కనీసం మీరైనా నన్ను నమ్మండి. ఏడుస్తూనే చిన్నపిల్లలా అర్థించింది. ఆ క్షణంలో కృష్ణకు స్వప్న గుర్తుకు వచ్చింది. అలాగే అను, నేను నమ్ముతాను స్థిరంగా అన్నాడు. కాసేపటికి అను దుఃఖం ఉపశమించింది. 4 గంటల వరకు ఆమె తన విషయాలేమీ చెప్పలేదు. ఇక ఆమెను ఏమీ ప్రశ్నించకూడదని, ఎప్పటికైనా ఆమె చెప్తుందని ఇక ఆ టాపిక్ వదిలేశాడు. 4 తర్వాత ఆమెను వెంట పెట్టుకుని చిక్కడపల్లిలోని వర్కింగ్ హాస్టల్కి తీసుకెళ్లాడు. సుమిత్రాదేవి ఆ హాస్టల్ ప్రిన్సిపాల్. ఆమె సాధారణంగా వీళ్ళని ఆహ్వానించింది. ఆమె వదనం శాంతంగా, చూడగానే చేతులు జోడించేటట్టు ఉంది. ఆమె భర్త అక్కడ ఆర్గనైజర్. అక్కడ ఉండాలనుకునే, జాబ్ చేసుకునే ఉమెన్స్కు చాలా రూల్స్ ఉంటాయి. సాయంత్రం 6 దాటే లోపలే లోపలికి వచ్చేయాలి. ఈవినింగ్ ఎక్కడికైనా వెళ్ళినా సుమిత్రాదేవి పర్మిషన్ తీసుకోవాలి. మగవాళ్ళకి హాస్టల్ రూమ్స్లో ప్రవేశం లేదు. విజిటింగ్ రూమ్లోనే మాట్లాడాలి. ఆమె చిరునవ్వుతోనే కృష్ణకు, అనుకు తమ రూల్స్ అన్నీ చెప్పింది. నెలకు కట్టాల్సిన ఫీజు మాట చెప్పింది. కృష్ణ అను పరిస్థితి ఆమెకు చెప్పాడు. ఆవిడ అనును చేర్చుకోవడానికి అంగీకరించింది. అను హ్యాండ్ బ్యాగ్ తీసింది. ఆమె దగ్గర డబ్బు ఎంత ఉందో ఏమో, మిగిలినదంతా తాను కట్టాలేమో. ఈ నెల ఇంటికి పంపటానికి తన దగ్గర సొమ్ము మిగలదేమో అని కృష్ణ మనసులోనే లెక్కలు కట్టుకోసాగాడు. అను 100 రూపాయల నోట్ల కట్ట బ్యాగ్ నుండి బయటికి తీసింది. కృష్ణ ఆశ్చర్యపోయాడు. మై గాడ్ అనుకుంటూ. కృష్ణగారు, ఇవి 1000 రూపాయలు, మీరే ఉంచండి అంటూ అవి కృష్ణ చేతికిచ్చింది. కృష్ణ అవి తీసుకుని 2 నెలలకు ఆమెకు బిల్లు కట్టాడు. మిగిలిన డబ్బు జాగ్రత్త చేసుకోమని ఆమెకే ఇచ్చేశాడు. సుమిత్రాదేవికి అనును జాగ్రత్తగా చూడవలసిందిగా మరీ మరీ చెప్పాడు. నేను రేపు వస్తానండి, వెళ్ళొస్తాను అనుతో చెప్పి లేచాడు. అను కృష్ణతో గేటు వరకు వచ్చింది. చీకటి ముసురుకుంటోంది. బయటకు వెళ్ళిన ఉద్యోగినులంతా హాస్టల్కి చేరసాగారు. మీరు త్వరపడి ఎటువంటి పిచ్చి పని చేయకండి. నేను రేపు ఈవినింగ్ వస్తాను. మీ జాబ్ గురించి కూడా గట్టిగా ప్రయత్నం చేస్తాను అనుతో చెప్పాడు. నాకు రక్షగా ఆ దేవుడు మిమ్మల్ని పంపించాడు. ఇక ఎటువంటి ఆవేశం తెచ్చుకోను నవ్వుతూ అంది. గుడ్, మరి నేను వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. అతను ఉన్నంతసేపు అతనిపై రకరకాల అనుమానాలు కలిగినా అతను వెళ్ళిపోతుంటే చెప్పలేని ఒంటరితనం ఫీల్ అయింది. కృష్ణ ఆదుకోకపోతే ఆమె గతి అధోగతి అయ్యేదే. కృష్ణలో ఉన్న జాలి గుణం, నిజాయితీ ఆమె గ్రహించుకుంది. ఆ హాస్టల్లో 2 ఉద్యోగినులకు ఒక రూమ్ ఇస్తారు. అనుకు ఒక రూమ్లో ఇచ్చారు. ఆమె రూమ్మేట్ కమల. అప్పటి వరకు ఆ రూమ్లో కమల ఒక్కతే ఉంది. ఇప్పుడు అందులో అనుకు కూడా ఇచ్చారు. 2 మంచాలు, 2 చైర్స్, 2 బీరువాలు గోడకే అమర్చబడి ఉన్నాయి. బీరువాలకు అద్దాలు బిగించారు. అను తన బ్యాగ్లో బట్టలు తీసి బీరువాలో సర్దుకుంది. బ్యాగ్ అడుగున తను వెంట తెచ్చుకున్న సర్టిఫికేట్స్ జాగ్రత్త చేసింది.
ఆమె రూమ్మేట్ కమల స్నానం చేసి వచ్చింది. తెల్లని ఆర్గండి చీరలో ఉంది. ఆమె జడ మోకాలు కింద వరకు ఉంది. అను ఆ జడనే చూస్తూ ఉండిపోయింది. ఆమె మొహం వైపు చూసింది. భయం వేసింది. మొహమంతా అక్కడక్కడ కాలిన గుర్తులతో తెల్లగా ఉంది. ఆ కాలిన గుర్తులు లేకపోతే అందగత్తెల కోవలోకి వచ్చేది. ఆమె అనుని ప్రేమగా పలకరించింది. మాట చాలా మెల్లగా ఉంది. ఆమె వివాహిత అని, ఒక పెద్ద కంపెనీలో స్టెనో అని, ఎందువల్ల ఇలా హాస్టల్లో ఉంటోంది అని అను తెలుసుకుంది. తను కూడా ఇప్పుడే బిఏ పరీక్షలు రాశానని, ఇంకా రిజల్ట్స్ రాలేదని, ఈ హాస్టల్లో ఉండి ఏదైనా జాబ్ చూసుకుంటారని చెప్పింది అను. అసలే స్నేహం అంటే అను పడి చచ్చిపోతుంది. దాంతో కమల స్నేహంగా మాట్లాడేసరికి అను త్వరలో ఆమెను అల్లుకుపోయింది. తెల్లవారేసరికి ఇద్దరూ మంచి స్నేహితురాలు అయిపోయారు. ఉదయం 10 గంటలకల్లా అందరూ చిలకల్లా ముస్తాబయ్యి డైనింగ్ రూమ్కి వెళ్ళి భోజనాలు చేసి బాక్స్లో టిఫిన్ పెట్టించుకుని అవి హ్యాండ్ బ్యాగుల్లో పెట్టేసుకుంటూ బయటకు వెళ్ళిపోతున్నారు. చివరికి హాస్టల్ స్టాఫ్ అను మాత్రం మిగిలిపోయారు. అను కాసేపు ఆఫీస్ రూమ్లో సుమిత్రాదేవి దగ్గర గడిపింది. కాసేపు ఆవిడిచ్చిన పుస్తకాలతో కాలక్షేపం చేసింది. 4 గంటల నుండి కృష్ణ కోసం ఎదురు చూడసాగింది. అన్నయ్యలు, అమ్మ, నాన్న గుర్తుకు వచ్చారు. కళ్ళు చెమ్మగిల్లాయి. ఇంట్లో ఆ ఒత్తిడి తట్టుకోలేక వచ్చేసింది. వాళ్ళు తన కోసం ఎంతో బాధపడి ఉంటారో, ఎవరితో లేచిపోయారని ఎంత అసహించుకుంటారో. దీప ద్వారా వాళ్ళు ఎలాగో రాంబాబు అడ్రస్ తెలుసుకుని ఈ ఊరు రాంబాబు ఇంటికి వస్తారు. అతను తనకు లొంగలేదని ఎన్ని కల్పించి వాళ్ళతో చెప్తాడో. అందరూ ఉండి ఎవరూ లేని దానిలా అనాథలా ఇక్కడ ఉన్నాను. ఉద్యోగం వచ్చాక జరిగినదంతా నాన్నకి లెటర్ రాయాలి. అర్థం చేసుకుని వస్తే వస్తారు, లేకపోతే తన బ్రతుకంతా ఇలా ఒంటరిగానే గడిపేస్తుంది. పరిపరి విధాలా ఆలోచించుకోసాగింది. కృష్ణ రానే వచ్చాడు. అతని రాక ఎడారిలో ఓఎస్ఎస్లా అనిపించింది అనుకు. ఎలా ఉన్నారు? నవ్వుతూ పలకరించాడు. ఐఆమ్ ఫైన్. తను నవ్వింది. ఉండండి, సుమిత్రాదేవి గారి వద్ద పర్మిషన్ తీసుకుని అలా బయటకు వెళదామంటూ ఆఫీస్ రూంలోకి వెళ్ళాడు. ఆవిడ వద్ద పర్మిషన్ తీసుకుని ఇద్దరు ఇందిరా పార్కు వెళ్లే బస్సు ఎక్కారు. పార్కులో ఒక పక్కగా కూర్చున్నారు. చూడండి, పెళ్లి కావలసిన వారు ఇలా నా వెంట బయటకు పదే పదే వచ్చినా బాగుండదు. ఒక్కసారి మీ వాళ్లకు లెటర్ రాయండి. వాళ్ళు వచ్చి మిమ్మల్ని చూసి సంతోషపడతారు. మీరిక్కడే ఉండి జాబ్ చూసుకుందరు గాని. కృష్ణ నచ్చ చెప్పాలని చూశాడు. తల అడ్డంగా తిప్పింది. వద్దండి, వాళ్లకు రోజురోజుకు నా మీద అనుమానాలు పెరుగుతున్నాయే కానీ నన్ను నమ్మలేరు. ఇప్పుడు వాళ్ళను కలుసుకోవాలని లేదు నాకు. దయచేసి ఆ విషయాలు మర్చిపోండి. నాకేదైనా చిన్న జాబ్ ఇప్పించినా చాలు. నా దారి నేను బ్రతుకుతాను. ఆ తర్వాత నా గురించి ఇలా వచ్చే రిస్క్ మీకుండదు. మీ గురించి నాకేమీ అపకారం జరగదు. కానీ నా వల్ల మీ భవిష్యత్తుకు ఏదైనా చెడ్డ పేరు వస్తుందేమో. అలా ఎప్పుడూ అనుకోవద్దు. నేనేం చెడు ఉద్దేశంతో మీకు సాయం చేయడం లేదు. అయినా నా మ్యారేజ్ కూడా నిశ్చయం అయిపోయింది. మీరు చెప్పినట్టుగా మీకు ఏదైనా జాబ్ ఇప్పిస్తాను. ఆ తర్వాత ఇష్టాన్ని బట్టి మనం ఫ్రెండ్స్గా ఉండొచ్చు, లేదా విడిపోవచ్చు. అదే మీరు నా సాయం కోరారు కాబట్టి. లేకుంటే మీరెవరో నేనెవరో. మీకు మ్యారేజ్ సెటిల్ అయిందా? అవును అంటూ మాలతి గురించి చెప్పాడు. అను తన సంతోషం ప్రకటించింది. సుధాకర్ గుర్తుకు వచ్చాడు. ఒళ్ళు అసహ్యంతో జలధరించింది. మీలాంటి మంచి మనసున్న వ్యక్తికి భార్యగా అవటం ఆవిడ అదృష్టమండి. నవ్వుతూ మనస్ఫూర్తిగా అంది. ఆ మాట అనకండి, వారించాడు నవ్వుతూ. ఏ? వింతగా చూసింది. డబ్బులో గాని, చదువులో గాని, హోదాలో గాని ఆమె కంటే నేను చాలా తక్కువవాడిని. వాళ్ళు మాతో కావాలని చుట్టరికం కలుపుకుంటున్నారు. అందుకని రేపంతా అటువంటి గొప్ప సంబంధం దొరకటం నా అదృష్టమని అందరూ అంటారు. అతను గలగలా నవ్వాడు. అను గలగలా నవ్వింది. ఆ పెళ్లి కూతురికి ఒక చెల్లి ఉంది. పేరు స్వప్న. అచ్చం నీలాగే మాట్లాడుతుంది. అనును చూస్తూ అన్నాడు. నన్ను అలా మీరు మీరు అనకండి, నాకు బాగోదు. అను అనండి చాలు అంది. ఓకే, నాకంటే చిన్నవారు కాబట్టి అలాగే అంటాను. నాకు మిమ్మల్ని చూస్తుంటే స్వప్న గుర్తుకు వస్తోంది. అమ్మాయి అంటే మీకు చాలా ఇష్టంలా ఉంది. అవును, ఐ లైక్ నైస్ గర్ల్. 8 అనును హాస్టల్ దగ్గర దింపి కృష్ణ ఇంటికి వెళ్ళిపోయాడు. వారం రోజులు జరిగిపోయాయి. కృష్ణ తెలిసిన టీవీ ఏజెన్సీలో అనుకు జాబ్ ఇప్పించాడు సేల్స్ గర్ల్గా. గవర్నమెంట్ జాబ్ కోసం బిఏ రిజల్ట్స్ వచ్చాక ట్రై చేద్దామని చెప్పి అనును అక్కడ చేర్పించాడు. కోఠీలో ఉంది. జీతం 400 ఇస్తారు. 1 నెల వర్క్ చూసి మరొక 100 ఎక్కువ ఇస్తామన్నారు. అనుకు అక్కడ బాగానే కాలక్షేపం అయిపోతోంది. పర్మనెంట్ జాబ్ దొరికాక అప్పుడు ఇంటికి లెటర్ రాయాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు కృష్ణ అనుకు రోజు కనపడుతున్నాడు. సాయంత్రం కాసేపైనా షాప్లో వచ్చి కూర్చుంటున్నాడు. ఆ ఫ్రెండ్దే కాబట్టి
ఆ షాపు ఫ్రెండ్దే కాబట్టి సమస్య లేదు. అను కూడా అప్పుడప్పుడు వాళ్ళతో మాట కలుపుతూ పని చూసుకునేది. అను రిజల్ట్స్ కోసం ఎదురు చూడసాగింది. ఎప్పుడైనా ఒక్కో ఆదివారం ఆమె కోరిక మీద కృష్ణ ఆమెకు గండిపేట, యాదగిరిగుట్ట, గోల్కొండ, దూరంగా ఉన్న ప్రదేశాలు చూపించేవాడు. అప్పుడైనా కృష్ణ ఆమెతో వికారంగా ప్రవర్తించేవాడు కాదు. అతని నిగ్రహం తెలిసాక అతనితో ఎక్కడికి వెళ్ళటానికైనా అనుకు భయం అనిపించేది కాదు. అతను ఒక గురువు, తనొక శిష్యురాలు, అలా ఉండేది అను మనసులో. రోజులు గడిచిపోయేసాగాయి. ఆమె బిఏ రిజల్ట్స్ తెలిసాయి. 2nd క్లాసులో పాస్ అయ్యింది. ఆ రోజు అను తన డబ్బుతో మొదటిసారిగా కృష్ణకు హోటల్ అన్నపూర్ణలో గ్రాండ్గా పార్టీ ఇచ్చింది. తనకు తెలిసిన ఒక గవర్నమెంట్ కంపెనీలో ఒక పోస్ట్ ఖాళీ ఉన్నట్టు తెలుసుకున్నాడు కృష్ణ. దానికోసం ట్రై చేయసాగాడు. ఒక 5,000 ఇస్తే పని జరుగుతుందని కనిపెట్టాడు. ఆ మాటే అనుతో అన్నాడు. అలా అయితే నా బంగారం తాకట్టు పెట్టి 5,000 తెండి, అవి జీతం మీద విడిపించుకుంటాను. దీంతో మీకు నా రిస్క్ తీరిపోతుంది అంది మళ్ళీ. కృష్ణ అలాగేనంటూ ఇంటికి వచ్చేశాడు. గదిలో లెటర్స్ 2 పడి ఉన్నాయి. విప్పి చూశాడు. ఒకటి విజయవాడ నుంచి తండ్రి రాసింది. కృష్ణ వచ్చి చాలా కాలం అయ్యిందని, ఎలా ఉన్నాడో వరమ్మ దిగులు పెట్టుకుందని, వీలైతే ఒకసారి వచ్చి వెళ్లాల్సిందిగా రాశారు. వచ్చే నెలలో దసరాకు కూతుళ్ళిద్దరూ భర్తలతో వస్తున్నట్లు, అప్పుడు కృష్ణ కూడా రావాల్సిందని కోరారు. అంతేకాక కూతుళ్ళు ఉండగానే తామంతా మద్రాసు వెళ్లి మాలతికి పసుపు కుంకుమ పెట్టి తమ కోడల్ని చేసుకుని వస్తామని, పెళ్లి వేసవిలో అని రామనాథం గారు రాస్తున్నారు కాబట్టి అప్పుడే లగ్నాలు పెడతామని వివరంగా రాశారు. అది చదవగానే అతని మనసు దూది పింజలా తేలిపోయింది. మాలతి ఆనాటి రూపం కడుల ముందు నర్తించసాగింది. వేసవి దాకా ఆమె ఎడబాటు ఎలా సహించాలా అనుకున్నాడు. దసరాకు విజయవాడ వెళ్లి పసుపు కుంకుమ పెట్టడానికి ఇంట్లో వాళ్లతో పాటు తను వెళితే బాగుండనిపించింది. కానీ వాళ్ళు తనని తీసుకువెళ్లరు. ఒకవేళ వెళ్ళినా చీప్గా ఉంటుందని ఆలోచన విరమించుకున్నాడు. అదురుతున్న పెదవులతో మాలతి ఐ లవ్ యూ అంటూ చెవిలో గుసగుసలాడినట్లు అనిపిస్తోంది. పగలంతా పనులతో గుర్తు రాకున్నా ప్రతి రాత్రి కాసేపైనా మాలతి గురించి తలుచుకోవడం అలవాటైపోయింది. ఆమెతో తన జీవితం అందంగా ఊహించుకుంటాడు నిద్ర పట్టే వరకు. ఎప్పుడైనా మాలతికి లెటర్ రాద్దామన్నా వాళ్ళ అడ్రస్ అతని దగ్గర లేదు. 2వ కవర్ చింపాడు. అది ఢిల్లీ నుంచి కమలాకర్, ప్రమీల రాశారు. రామనాథం నుండి తమకు లెటర్ వచ్చింది. కృష్ణ వాళ్ళందరికీ బాగా నచ్చాడని, కాకపోతే మాలతి PhD కుంటు పడకుండా అది వేసవితో పూర్తవుతుంది కాబట్టి అప్పుడు పెళ్లికి ముహూర్తం పెడతామని రాశాడు అని ఉంది అందులో. తాము దసరాకు విజయవాడ వస్తున్నారు కాబట్టి కృష్ణను కూడా పండుగ నాటికి రమ్మనమని గట్టిగా రాశారు. అందరూ వస్తున్నారు, తను వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. దసరాలోగా కృష్ణ కొన్ని పనులు చేశాడు. అవి అను నగలన్నీ అమ్మి ఆ డబ్బుతో ఆమెకు గవర్నమెంట్ జాబు ఇప్పించాడు. అను చేరిన కంపెనీ చాలా మంచిది, జీతం కూడా ఎక్కువే వస్తోంది. అను జీవితానికి ఒక ఆలంబన ఏర్పరచగలిగినందుకు అతనికి గర్వంగా ఉంది. తనకు చేతనైనంత వరకు ఒకరికి మేలు చేయడం అతని పాలసీ. ఆ సాయంత్రం కంపెనీ వదలగానే అను కృష్ణ బ్యాంకు దగ్గరకు వచ్చింది. ఇద్దరు పబ్లిక్ గార్డెన్స్ వరకు నడుచుకుంటూ వచ్చారు. లోపలికి వెళ్లి ప్రశాంతంగా ఉన్న చోట కూర్చున్నారు. కంపెనీలో వర్క్ ఎలా ఉంది అను? కృష్ణ ఆమెను ప్రశ్నించాడు. బావుంది. గాలి కొట్టుకుపోయి చివరికి పులిస్తరాకుగా మారాల్సిన నా జీవితాన్ని ఒక చుక్కానికి చేర్చారు. మీకు జన్మంతా రుణపడి ఉంటాను. అను కళ్ళ నుండి నీళ్లు కారిపోయాయి. కంఠం గద్గదమైంది. అరే ఏమిటి కన్నీరెందుకు? కేవలం నా సాయంతోనే అంతా అయిపోలేదుగా. నీ తెలివి, నీ డబ్బు, నీ చదువే నీకు ఉపయోగపడ్డాయి. కృష్ణ ఆమెను ఓదారుస్తూ అన్నాడు. మీ సాయం లేకపోతే నేనెందుకు పనికి వచ్చేదాన్ని? ఈ పాటికి ఏ డర్టీ పిచ్చిగానో మారాల్సి వచ్చేది. ప్లీజ్ జరిగింది వదిలేయి. దేవుడి దయవల్ల నీకు అంతా మంచే జరిగింది. మీ ఇంటికి లెటర్ రాస్తావా? జాబ్ వచ్చాక రాస్తానని అన్నావుగా. ఎప్పుడో నాకు బుద్ధి పుట్టినప్పుడు రాస్తాలేండి. అయినా వాళ్ళు నమ్మద్దు నన్ను. నీ ఇష్టం అని ఊరుకున్నాడు. మీరు దసరాకి ఇంటికి వెళ్తానన్నారు. అదే చెప్పాలనుకుంటున్నాను. రేపు నైట్ వెళ్తాను. పండగ 2 రోజుల్లో ఉంది. పండగ వెళ్ళాక 4 రోజుల్లో వచ్చేస్తాను. అయితే మీరు మద్రాసు వెళ్ళరా? ఇంకా నేనెందుకు, అమ్మా వాళ్ళు వెళ్తారు. మీ పెళ్లికి మంచి ప్రెజెంటేషన్ ఇస్తాను సరదాగా అంది. ఇవ్వు, నీ పెళ్లికి నేను ఇస్తాను తను హాస్యంగా అన్నాడు. దాంతో అను మొహం వాడిపోయింది. ఏవో జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. అను, అదేమిటి అలా అయిపోయావు? కంగారుగా అడిగాడు. నాకు పెళ్ళా? నిర్లిప్తంగా చూసింది. ఎందుకు కాదు? ఇంతకంటే ఎక్కువ తప్పు చేసిన వాళ్లకు అవటం లేదు. నీకేం తక్కువ? అయినా నువ్వు ఒప్పుకుంటే టీవీ షాప్ చందు బంగారంలా చేసుకుంటాడు ఆవేశంగా అన్నాడు. అలా అని మీతో చెప్పాడా? వెలవెలపోయింది. మొన్నటి వరకు అను పనిచేసిన టీవీ షాప్ ఓనర్ చందు. అతను యువకుడు, కృష్ణ ఫ్రెండ్. అతనికి తన షాపులో పనిచేస్తున్న అనుపై మనసు ఉండేది. కానీ ఆమెలో ఏ స్పందన లేకపోవడం గ్రహించి ఆమెతో అనలేదు. ఒకసారి కృష్ణతో అన్నాడు. అనుకు పెళ్లాడే ఉద్దేశం ఉంటే తానే ఆమెను పెళ్లాడతానని. అను మనసు గ్రహించి
గ్రహించిన కృష్ణ గప్చిప్గా ఊరుకున్నాడు. ఇప్పుడు సందర్భం వచ్చిందని అనుతో చెప్పేశాడు. కృష్ణగారు, మీరే సాయం చేసినా నిస్సంకోచంగా తీసుకుంటాను. కానీ నా జీవితంలో ఏ మగవాడి పాత్ర ప్రవేశపెట్టే సాయం మాత్రం చెయ్యాలని ప్రయత్నించకండి. అది ఈ జన్మలో జరగదు ఖచ్చితంగా చెప్పింది. కృష్ణ ఆమె మొహంలో సీరియస్నెస్ చూసి అల్లరిగా నవ్వేశాడు. అలాగే అను, నీకేదో సాయం చేసినంత మాత్రాన నేను నిన్ను శాసిస్తానని నువ్వు అనుకోవద్దు. నీ గతం ఏమిటో నీ చేత చెప్పించగలిగానా? ఇదే అంతే. ఇక ఆ ప్రసక్తి వదిలే. టాపిక్ అక్కడితో తుంచేశాడు. కృష్ణ ఊరు వెళ్ళిపోయాడు. ఆ సంగతి అను కృష్ణ బ్యాంకుకు ఫోన్ చేసి కనుక్కుంది. సాయంత్రం కంపెనీ అవగానే హాస్టల్కి వచ్చేసింది. పండుగ దగ్గరికి వచ్చేసింది కాబట్టి హాస్టల్లో అందరూ కొత్త చీరలు తెచ్చుకుంటున్నారు. కమల కూడా బజారుకి వెళ్ళటానికి సిద్ధంగా ఉంది. అను వస్తూనే అలసటగా మంచం మీద వాలిపోయింది. అను, బజారుకి రాగలవా? కమల రిక్వెస్ట్ చేసింది. ఆమె అడగటంతో తీసి పారేయలేకపోయింది. తను లేచి గబగబా ముఖం కడుక్కుంది. చీర మార్చుకునేలోగా కమల కిచెన్లోకి వెళ్ళి 2 కప్పులు టీ తెచ్చింది. ఇద్దరూ తాగి బయటకు వచ్చారు. కమల ఆటో మాట్లాడింది. సుల్తాన్ బజార్లో నీలకంఠ స్టోర్స్లో కమలకు మంచి చీర తీశారు. నువ్వు తీసుకో అను. వద్దక్క, నాకు చాలా ఉన్నాయి. అవన్నీ పాతవి. అయినా నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు అని అను జంకింది. కొత్త జాబు, వచ్చే నెల గాని జీతం రాదు. కొద్దిగా డబ్బు ఉంది. దాంతో ఈ నెలంతా జరపాలి. డబ్బు నేనిస్తాను, నీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వు అంటూ అను వారిస్తున్న వెనక కమల అనుకి చీర ప్యాక్ చేయించింది. ఇద్దరూ బిల్ చెల్లించి బయటకు వస్తున్నారు. అను, మగ కంఠం వినిపించింది. ఉలిక్కిపడి చూసింది. ఎదురుగా రాంబాబు నిలబడి ఉన్నాడు. అను గజగజ వణికిపోయింది. అను, నీతో మాట్లాడాలి ప్లీజ్, బ్రతిమలాడుతున్నట్టు అడిగాడు. అను, ఎవరతను? కమల అడిగింది. నాకు తెలిసినతను అంటూ ధైర్యం తెచ్చుకుంది. జడుస్తూ ఉంటే మరీ బెదరాల్సి వస్తుంది. నీతో నాకు మాటలేమీ లేవు ఖచ్చితంగా చెప్పేసింది. అను, నీకోసం మీ వాళ్ళంతా వచ్చారు. నీ సంగతి నేను కూడా చెప్పలేకపోయాను. ప్లీజ్. ఆ వాళ్ళేదో ఆవేశంతో పొరపాటు చేయబోయాను. అను అసహ్యంగా చూసింది. రాంబాబు, అప్పుడు నీ నిజస్వరూపం తెలుసుకోలేక నీ గురించి నేను పొరపాటు పడ్డాను. ఇప్పుడు అలా జరగదు, మైండ్ ఇట్ అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వక గబగబా ముందుకు నడిచింది. కమల అనును అనుసరించింది. కఠినంగా జవాబు చెప్పి వచ్చిందే కాని అసలే పిరికితనం ఎక్కువగా ఉన్న అను గుండె భయంతో అదురుతోంది. అతను తనని వెంటాడుతున్నాడేమోనని భయపడిపోతోంది. అను, ఎవరతను? కమల మరోసారి అడిగింది. మా దూరపు బంధువుల అబ్బాయి. అబద్ధం చెప్పక తప్పలేదు. అసలు కథ ఏమిటోయ్? కమల ఆరా తీసింది. కృష్ణకే చెప్పనది ఏమిగలా చెప్తుంది? అను నవ్వేసి ఊరుకుంది. కమల మరి రెట్టించలేదు. హాస్టల్కి వచ్చిన అను కడుపులో భయం తగ్గలేదు. సమయానికి కృష్ణ కూడా లేడే అనిపించింది. పండుగ రోజు కూడా సరదాగా ఉండలేకపోయింది. కమల మాత్రం కొత్త చీర కట్టుకుంది. అనును కూడా కట్టుకోమంది. అను నిరాసక్తిగా ఉండిపోయింది. నాకు అర్థమైందిలే నీ దిగులు. కమల నవ్వింది. ఏమిటి అర్థమైంది? తెచ్చిపెట్టుకున్న ఉత్సాహం చూపిస్తూ అడిగింది అను. పాపం మీ కాబోయే శ్రీవారు రాలేదనా? కమల వెక్కిరించింది. కాబోయే శ్రీవారా? ఎవరు? అయోమయంగా చూసింది అను. అబ్బా, ఏం నటన! అదే నీకోసం వచ్చే కృష్ణగారు. అతను రాలేదనే నువ్విలా ఉన్నావు అవునా? చిలిపిగా చూసింది. ఒక్క క్షణం అను మనసులో ఏదో తెలియని స్పందన కలిగింది. అంతలో తమాయించుకుంది. కమల, అలా అని ఎప్పుడూ అనుకోకు, సీరియస్గా అంది. అమ్మో, ఎందుకమ్మా అంత కోపం? అను కోపాన్ని తగ్గించుకుంది. అక్క, ఆయన నాకు గురువు లాంటి వారు. అంతేకాదు, ఆయనకు పెళ్లి కుదిరిపోయింది. ఈ వేసవిలో వారి పెళ్లి జరుగుతుంది. నిజమా? కమల ఆశ్చర్యపోయింది. అతను నిన్ను చేసుకుంటాడని హాస్టల్లో అంతా అనుకుంటున్నారు. అందుకే అతను నిన్ను శ్రద్ధగా చూస్తున్నాడని సుమిత్రాదేవి కూడా అనుకుంటున్నారు. కమల చెప్పింది. లేదు, ఎవరూ అలా అపోహపడవద్దు. ఆపదలో ఉన్న నాకు సాయం చేశారు అంతే. మా ఇద్దరి మధ్య స్నేహం తప్ప మరొకటి లేదు. అది అందరూ నమ్మాలిగా. కమల నవ్వింది. అలా అయితే ఆయన్ని హాస్టల్కి రావద్దని చెప్పేస్తాను. మళ్ళీ సీరియస్ అయిపోయింది అను. అంత పని చేయకు, కంగారుగా వారించింది కమల. అను, నా జీవితమే పెద్ద అగాధం అనుకునేదాన్ని. నీ జీవితం అంతకన్నా అగాధంగా కనిపిస్తోంది. కమలే మళ్ళీ అంది. నా జీవితం నీకే కాదు, ఎవరికీ కొరుకుడు పడదు. నీకిష్టమైతే నీ సంగతి చెప్పు ఆర్ద్రంగా అడిగింది అను. కమలకు గతం గుర్తుకు వచ్చింది. తెచ్చిపెట్టుకున్న సంతోషం ఎగిరిపోయింది. వద్దు అను, నా జీవితం అంతా బాధలమయమే. నువ్వు వినలేవు అంది. పర్వాలేదు, నీకు ఇష్టమైతే చెప్పు, లేదా మానేయి. చెప్తాను. కమల కళ్ళు తుడుచుకుంది. పుట్టగానే అనాథను నేను. ఎవరో బంధువులు పెంచారు. నాకు చదువు బాగా వచ్చింది. అందంగా ఉండేదాన్ని. నా అందం చూసి ఒక ఇంజనీర్ గారు కట్నం లేకుండా చేసుకున్నారు. కానీ అతను శాడిస్టు. పెళ్లి అయిన 2 ఏళ్లకే అతని శాడిజాన్ని భరించలేక జీవోత్సవాన్ని అయ్యాను. నాకు గర్భిణీ వచ్చింది. కానీ ఆయన శాడిజం ప్రభావం వల్ల అది కాస్త విచ్ఛిన్నమైంది.
నేను పుట్టెడు కడుపు శోకంతో ఉంటే నన్ను పలకరించడానికి ఆయన బాస్ వారి భార్య వచ్చారు. ఆయనేమో తిన్నగా వెళ్ళక నా పొడుగు చుట్టుని ప్రశంసించాడు. దాంతో ఈ మనిషి సహించలేకపోయాడు. ఎంతో ప్రాణంగా పెంచుకున్న నా జుట్టు కత్తిరిస్తానంటూ కత్తెర తెచ్చాడు. నేను సహించలేకపోయాను. అతన్ని ప్రతిఘటించి ఆ కొంపలో నుండి శాశ్వతంగా బయటికి వచ్చేశాను. మళ్ళీ అతని ముఖం చూడలేదు. మా బంధువు ఒక ఆయన ఉద్యోగం ఇప్పించారు. అప్పటి నుండి ఇలా ఇక్కడ ఉండిపోయాను. ముగించింది. కమల కథ వినగానే అను మనసు జాలితో నిండిపోయింది. అక్క, నీ మనసు శరీరం కూడా చాలా బాధను అనుభవించిందన్నమాట. నీకంటే నేను చాలా నయ్యం. కేవలం నా మనసు మాత్రమే చిత్రహింస పడింది అంతే అంటూ కళ్ళు మూసుకుని పడుకుంది. కమల అనువైపు చూసింది. అసలే సున్నితమైన అను మనసు ఎటువంటి చిత్రహింస అనుభవించిందో తెలుసుకోవాలనిపించింది. కానీ అను మౌనం చూసి అడగలేకపోయింది. అను భయపడినట్లుగా రాంబాబు మళ్ళీ కనిపించలేదు. మండే హృదయానికి తొలకరి జల్లులా కృష్ణ వచ్చాడు. తల్లి, తండ్రి, అక్కలు, బావలు వెళ్ళి మాలతికి పసుపు కుంకుమ పెట్టి వచ్చారని చెప్పాడు. అతని మొహం సంతోషంతో కనబడుతోంది. ఆ సాయంత్రం బ్యాంకు దగ్గరికి వస్తానని చెప్పి అను కంపెనీ వద్ద దిగిపోయింది. కృష్ణ బ్యాంకుకు వెళ్ళిపోయాడు. కాలం గడిచిపోసాగింది. జనవరి మాసం వచ్చేసింది. అను జీతం బాగా వెనకేసుకుని మళ్ళీ బంగారం కొనుక్కుంది. రాంబాబు ఆమెకు మళ్ళీ కనిపించలేదు. కృష్ణ వైశాఖ మాసం కోసం ఎదురు చూడసాగాడు. ఎందుకంటే ఆ మాసం పెళ్లి పెట్టబోతున్నట్లుగా సుబ్బారావు గారు కృష్ణకు లెటర్ రాశారు. అతను సంక్రాంతికి కూడా ఇంటికి వెళ్ళి వచ్చాడు. అను ఇంటికి లెటర్ రాయలేదు. మంచో చెడో అలా ఉండిపోవటమే ఉత్తమం అనుకుంది. కృష్ణ మ్యారేజ్కి కమలను తీసుకుని మద్రాసు వెళ్లాలని నిశ్చయించుకుంది. కమల కూడా అంగీకరించింది. సంక్రాంతికి ఇంటికి వెళ్ళి వచ్చాక కృష్ణ ఫోన్ చేశాడు. కానీ అనుని కలవలేదు. వారం రోజులు గడిచిపోయాయి. అను ఇక ఉండబట్టలేక ఆ సాయంత్రం కృష్ణ ఇంటికి వచ్చింది. అను హాస్టల్లో చేరాక అతను ఇంటికి తిరిగి రావటం మళ్ళీ ఇప్పుడే. ఆమె బస్సులో ఉండగానే సన్నగా వర్షం మొదలయ్యింది. ఆ జల్లులోనే బస్ దిగి కృష్ణ ఇంటికి వచ్చింది. వర్షం పడుతూ ఉండటంతో అందరూ ఇళ్లలో ఉన్నారు. అను సరాసరి కృష్ణ రూమ్ దగ్గరికి వచ్చింది. తలుపు దగ్గరగా వేసి ఉంది. తోయగానే తెరుచుకుంది. అనును చూడగానే కృష్ణ ఆశ్చర్యపోయాడు. ఏమిటి అను, ఇలా వచ్చావు? కనీసం వస్తున్నట్లు ఫోన్ అయినా చెయ్యలేదే? ఆశ్చర్యపోయాడు. అతడు ట్రాన్సిస్టర్ ఒడిలో పెట్టుకుని పడుకుని ఉన్నాడు. ఈసారి మాలతి అడ్రస్ తెచ్చాడు. ఆమెకు లెటర్ రాయాలని ఆలోచిస్తున్నాడు. ఏమో, మిమ్మల్ని చూసి చాలా రోజులైందిగా, రావాలనిపించింది, వచ్చాను. అను కుర్చీలో కూర్చుంది. కృష్ణ కాసేపు ఏవో కంపెనీలో విషయాలు అడిగాడు. కాసేపు మాలతి కబుర్లు చెప్పాడు. బయట వర్షం పెద్దదైపోయింది. అయ్యో, నేను వెళ్ళటం ఎలా? అను కంగారు పడింది. వర్షం తగ్గాక నేను వచ్చి దిగబెడతాను, కంగారు పడకు కృష్ణ అన్నాడు. ఆ రాంబాబు మళ్ళీ కనిపించలేదుగా అన్నాడు. లేదు, తలోపింది. అసలు రాంబాబు నీకేమవుతాడను? చెప్పదని తెలిసినా కుతూహలంగా అడిగాడు. అనువదనం మ్లానమైంది. కృష్ణగారు, ఇంత సాయం చేసిన మీ నుండి నా జీవిత రహస్యాలు దాచాను. మీరు వివాహితులైతే మన మధ్య ఈ స్నేహం ఇలా ఉండకపోవచ్చు. ఎందుకంటే మీ భార్య మెంటాలిటీ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. నా గుండెలో ఇన్నాళ్లుగా గూడు కట్టిన అగ్నిపర్వతాన్ని ఈరోజు మీ ముందు ఉంచుతాను, వణికే కంఠంతో అంది. కృష్ణ ఆశ్చర్యపోయాడు. అను, మనసుకు మించిన వేదన మనిషిలో ఉండకూడదు, చెప్పేయి అన్నాడు. కిటికీలో నుండి ధారాపాతంగా కురుస్తున్న వర్షం చూస్తూ అను చెప్పసాగింది. మా అమ్మ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారట. నాన్నగారి కోసం అమ్మ ఉన్న ఒక్కగానొక్క అన్నయ్యను వదులుకుని వచ్చేసిందట. మా నాన్నగారికి అప్పట్లో చిన్న జాబే అయినా తర్వాత ప్రమోషన్స్ వచ్చి ఇప్పటికి మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు. అమ్మ నాన్నకు 4 మగపిల్లలు పుట్టాక చివరకు నేను పుట్టాను. నేనంటే ఎంతో ప్రేమ ఇంట్లో అందరికీ. ఆడింది ఆట, పాడింది పాటగా నన్ను పెంచారు. అన్నం తిన్న కంచం కడిగే పని కూడా లేదు. 4 అన్నయ్యలు కూడా నన్ను ప్రేమగా చూసేవాళ్ళు. మా చిన్నతనం అంతా వేరే ఊళ్ళల్లో నాన్న జాబ్ మూలంగా గడిచిపోయింది. పెద్దన్నయ్యల చదువులు పూర్తయ్యాయి. ఒక అన్నయ్య కర్నూలులో, మరో అన్నయ్య గుంటూరులో జాబ్స్ చేస్తున్నారు. నా పెళ్ళైతే గాని వాళ్ళ పెళ్లి చేసుకోమని పట్టుపట్టారు. నేనేమో BA పూర్తి కానిదే పెళ్లి వద్దని మొండికేశాను. దాంతో మా ఇంట్లో ఇంతవరకు ఏ శుభకార్యమూ కాలేదు. మా నాన్నగారు జాబ్ చివరి దశలో ఉన్నారు. ప్రస్తుతం విజయవాడ దగ్గరలో ఉన్న నూజివీడిలో ఉంటున్నారు. 3వ అన్నయ్య వైజాగ్లో MCOM చేస్తున్నాడు. 4వ అన్నయ్య గుంటూరులో బీటెక్ చదువుతున్నాడు. నేను నూజివీడు కాలేజీలోనే ఇంటర్ పూర్తి చేశాను. అదే కాలేజీలో డిగ్రీలో చేరాను.
బాగా చలాకీగా ఉండేదాన్ని. స్నేహానికి ఆడా మగ భేదం లేకుండా మాట్లాడేదాన్ని. మగపిల్లలను చూడగానే సిగ్గుపడిపోతూ వంకర్లు తిరుగుతూ మాట్లాడటం అంటే నాకు అసహ్యం. ధైర్యంగా నిజాయితీగా మాట్లాడేదాన్ని మగవాళ్లతో. ఇక్కడ మా అమ్మ సంగతి కొంత చెప్పాలి. మా అమ్మ అన్నయ్య పట్టుదలతో మా ఇంటికి ఎప్పుడూ రాలేదు. కానీ ఆ ఊళ్ళోనే మా అమ్మకు వరసైన అన్న ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి సుధాకర్ మా కాలేజీలోనే నా క్లాస్మేట్. అతను పెద్దవేలనే అని చెప్పుకుంటారు. మా కాలేజీలో అతను చాలామంది అమ్మాయిలతో నడిపిన వ్యవహారాలు నాకు తెలుసు. అందంగా ఉంటాడు, డబ్బు ఉంది. అందుకే అందరూ అతని వలలో పడేవాళ్లు. నాకు మాత్రం ఎందుకో అతన్ని చూస్తే ఇష్టం అనిపించేది కాదు. అయినా అతనితో ఏదైనా అవసరమైతే నిస్సంకోచంగా మాట్లాడేదాన్ని. కాలేజీలో అందరూ మీ బావ అంటూ ఎగతాళి చేసేవాళ్లు. నేను పట్టించుకునేదాన్ని కాదు. BA సెకండ్ ఇయర్లో ఉండగా ఒకసారి ఒక పత్రికలో కలం స్నేహం గురించి చదివాను. సరదాగా ఉంటుందనిపించి నేను నా అడ్రస్ ఇచ్చాను. కాలేజీలో దీప అని ఒక ఆమె నాకు బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళ నాన్న మెడికల్ రిప్రజెంటేటివ్. ఆయన ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవాడు కాదు. వారిది సొంత ఇల్లు. దీప ఒక్కతే ఆయనకు సంతానం. దీప తల్లి మేము ఇంటర్లో ఉన్నప్పుడు చచ్చిపోయింది. నేను సెలవు రోజున దీప ఇంట్లో కూర్చుని ఆమె కాలక్షేపం చేసేదాన్ని. నాకింట్లో మరో ఆడపిల్ల తోడు లేనందుకు గారాబం చేత నన్ను ఇంట్లో ఎవరూ ఏమనేవారు కాదు. నా అడ్రస్ తర్వాత నేను పంపిన పత్రికలో పడింది. దీపకు చూపించాను. కలం స్నేహం పట్ల తను ఇంట్రెస్ట్ చూపించింది. నా అడ్రస్ పడిన ఒక నెల రోజులకి నాకు ఒక లెటర్ వచ్చింది. ఆ రోజు సమయానికి నేను ఇంట్లోనే ఉన్నాను. లేకుంటే అది ఏ అన్నయ్య అమ్మో విప్పి చదివేసేవారు. లెటర్ చదివాను. అది హైదరాబాద్ నుండి వచ్చింది. ఎవరో రాంబాబు అట. నా అభిరుచులు పేరు అతనికి బాగా నచ్చాయట. స్నేహం తన ప్రాణమని నాతో కలం స్నేహం కోరుతున్నట్టు రాశాడు. నేను సందిగ్ధంలో పడ్డాను. కలం స్నేహం అంటే ఆడపిల్లలు రాస్తారనుకున్నాను. కానీ మగవాడి నుండి లెటర్ వచ్చింది. నేను జవాబు రాస్తే అతను మళ్ళీ రాస్తాడు. ఇది ఇంట్లో తెలిస్తే వద్దని తిడతారు. ఏం చేయాలో తోచక ఆ లెటర్ దీపకు చూపించాను. దీప చదివింది. పోనీ లెటర్ రాయివే, ఎప్పుడు దొరుకుంటే అప్పుడు మానేద్దు గాని సలహా ఇచ్చింది. అమ్మో, ఇంట్లో తెలిసిందంటే ఊరుకోరు భయంగా అన్నాను. పోనీ మా అడ్రస్ ఇవ్వు, ఏం పోయింది? దీప చాలా తేలిగ్గా అనేసింది. వాళ్ళ డాడీ ఎక్కువగా ఉండడు. ఉన్న ఆయన ఇంటి విషయాలు ఎక్కువగా పట్టించుకోడు. ఉన్న కొన్ని రోజులలో కూతురుకు కావాల్సిన సౌకర్యాలన్నీ అమర్చే జాసలో ఉంటాడు. నిజానికి నాకు పెన్ ఫ్రెండ్ అంటే చాలా ఉబలాటంగా ఉంది. అందుకే దీప అడ్రస్ ఇస్తూ ఆ రాంబాబుకి జవాబు రాశాను. అతను రిప్లై ఇచ్చాడు. దాన్ని దీప ఇంట్లో కూర్చుని ఇద్దరం కలిసి చదివేవాళ్ళం. తిరిగి ఇద్దరం ఏం రాయాలో ఆలోచించుకుని జవాబు రాసేవాళ్ళం. అతను చాలా భావుకుడు. గండిపేట అందాలను, ట్యాంక్ బండ్ చల్లగారిని, బిర్లా మందిర్ సౌజన్యతను ఎంతో ఆహ్లాదంగా వర్ణించి రాసేవాడు. అతని లెటర్ తప్పు పట్టాల్సిన మాట ఏది ఉండేది కాదు. మేము మా కాలేజీ గురించి, మామిడి తోటల గురించి రాసేవాళ్ళం. అలా మా పెన్ ఫ్రెండ్షిప్ పెరగసాగింది. మేమంతా సెకండ్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్కి వచ్చాము. దీప వాళ్ళ బజార్లోనే సుధాకర్ ఇల్లు ఉంది. బంధువులని తెలిసినా నేనెప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్లేదాన్ని కాదు. నేనే కాదు, మా ఇంట్లో ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్లేవారు కాదు. ఏదైనా శుభకార్యానికి పిలిస్తే వెళ్లేవారు, అంతే. రాంబాబు లెటర్ రాశాడు. తనేదో పని మీద విజయవాడ వస్తున్నానని, మీరు రమ్మంటే అలానే నూజివీడు దీప ఇంటికి వస్తారని. నాకు భయం వేసింది. అయినా దీప సలహాపై అతని దీప ఇంటికి ఆహ్వానించాను. అంత చక్కని లెటర్స్ రాసే అతను ఎలా ఉంటాడా అన్న కుతూహలంతో నేను ఆ పని చేశాను. అతను వస్తానన్న టైంకి దీప ఇంట్లో రెడీగా కూర్చున్నాము. దీప టీ అట్టే పెట్టింది. రాంబాబు చెప్పిన టైంకే వచ్చాడు. మనిషి బాగానే ఉన్నాడు. మాట కూడా చక్కగా మాట్లాడాడు. దీప ఇంట్లో ఉన్న స్వీట్స్ పెట్టి టీ ఇచ్చాము. వద్దనక తీసుకున్నాడు. 2 గంటలు సరదాగా మాట్లాడుకున్నాము. అతను వెళ్ళిపోయాడు. తిరిగి లెటర్స్ రాసాగాయి. అలా BA ఫైనల్ ఇయర్ ఒక 6 నెలలు జరిగే వరకు మా పెన్ ఫ్రెండ్షిప్ దివ్యంగా సాగిపోయింది. ఈలోగా రాంబాబు 2-3 సార్లు నూజివేడు దీప ఇంటికి వచ్చాడు. అతని కలుపుకోలుతనం చూసి దీప తండ్రి అతను తమ ఇంటికి వచ్చిన అపార్థం చేసుకునేవాడు కాదు. బెస్ట్ ఫ్రెండ్ అంటూ అతను 1-2 రోజులు తమ ఇంట్లో ఉంచుకునేవారు. రాంబాబు నాతో ఏ రోజు అతిగా ప్రవర్తించలేదు. అంతేకాదు, మా ఇద్దరికీ మధ్య ఏనాడు ఎటువంటి ప్రేమ సంభాషణ రాలేదు. ఫైనల్ ఇయర్ పరీక్షలు దగ్గర పడుతున్నాయి. మరో 2 నెలల్లో పరీక్షలు వచ్చేస్తున్నాయి. నా పరీక్షలు కాగానే నాకు అన్నయ్యలకు పెళ్లి చేయాలని మా నాన్న ప్లాన్ చేస్తున్నారు. నా పెళ్లికి రాంబాబును ఆహ్వానించి అప్పుడు అతని గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఆ రోజు దీప కాలేజీకి రాలేదు. కాలేజీ వదిలాక నేను ఒక్కదానే వస్తున్నాను. అప్పుడు సుధాకర్ పిలిచాడు. ఏమిటి అని ప్రశ్నించాను. మేం బంధువులు అని అందరికీ తెలుసు కాబట్టి మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. అందరూ ముందుకు వెళ్ళిపోయారు. మేమిద్దరం చివరగా మిగిలిపోయాము. అను, అయిన వాడిని దూరంగా ఉంచడం నీకు న్యాయమేనా? చిలిపిగా కన్నుగీటి అడిగాడు. నా మొహం ఎర్రబడింది. సుధాకర్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? ఆగ్రహంగా అడిగాను. తెలియకపోవటానికి నేను తాగలేదు. ఒక్కసారి ఈ దీనుణ్ణి దయతల్చవా?
అతని భావం నాకు అర్థమైపోయింది. మరి మాట్లాడకు, అసహ్యంగా అన్నాను. నన్ను కాదంటే క్లైమాక్స్ వచ్చేస్తుంది నీ ప్రేమ కథ. వెకిలిగా నవ్వాడు. నాకు అయోమయంగా అనిపించింది. నా ప్రేమ కథ ఏమిటి అడిగాను. అదే ఆ హైదరాబాద్ వాడు రావటం, మీరు దీపింట్లో రహస్యంగా కలుసుకోవడం అంతా మీ ఇంట్లో చెప్పేస్తాను. నాకు పట్రాని ఆవేశం వచ్చింది. కోపాన్ని అదిమి పెడుతూ, అయితే ఇప్పుడు ఏమంటావు అడిగాను. ఒక్కరోజు నువ్వు నాతో గడిపితే. అతని మాటలు పూర్తి కాలేదు. షటప్ రాస్కెల్, నువ్వు మనిషివా పశువ్వా? ఎంతమంది జీవితాలు నాశనం చేశావో, చివరికి నన్ను అంత మాట అంటావా? ఆవేశంతో తిట్టాను. రోడ్డును నడిచేవాళ్ళు మా వంక చూడసాగారు. చూడు, ఇటువంటి బుద్ధిలేని మాటలు మరెప్పుడూ మాట్లాడకు. మైండ్ ఇట్. ఆవేశంతో వణుకుతున్న కంఠంతో వార్నింగ్ ఇచ్చి వడివడిగా ముందుకొచ్చేశాను. నిప్పులు కక్కే కళ్ళతో చూస్తూ అతని వెనుకే నిలబడిపోయాడు. వారం రోజులు మామూలుగా గడిచిపోయాయి. సుధాకర్ కాలేజీలో కనపడినా నన్నేం అనేవాడు కాదు. కానీ అతని విషం చెందే కళ్ళను నేను గమనించేదాన్ని. చూసి చూడనట్లుగా ఉండేదాన్ని. అతని సంగతి దీపకు చెప్పాను. లోఫర్ అయినా వాడేం చేస్తాడు? ఏదో వాడి వలలో పడే ఆడదానితో గడుపుతాడు అంతే అంటూ తీసి పారేసింది. ఆ రోజు సాయంత్రం మా పెద్దన్నయ్య కర్నూలు నుండి 10 రోజులు సెలవు పెట్టి వచ్చాడు. తనకు కావేర్లయిందని చెప్పాడు. అందరం కంగారు పడ్డాము. అన్నయ్యని కంటికి రెప్పలా చూసుకున్నాము. అన్నయ్య మరో 10 రోజులు సెలవు పొడిగిస్తూ లీవ్ లెటర్ పోస్ట్ చేశాడు. అస్తమానం ఇంట్లో కూర్చోలేక రోజు కాసేపు బయటకు వెళ్ళసాగాడు. ఆ రోజు కూడా అలా వెళ్ళాడు. నేను నా గదిలో కూర్చుని నవలు చదువుకుంటున్నాను. చీకటి పడిపోయింది. టైం 7 గంటలు దాటిపోయింది. నేను మంచి సస్పెన్స్లో ఉన్నాను. అమ్మ లోపలెక్కడో ఉంది. అమ్మా అని పిలుస్తూ అన్నయ్య నా గదిలోకి వచ్చాడు. అతని కంఠం కొత్తగా చాలా ఆగ్రహంగా అనిపించింది. ఏమిటన్నయ్యా? మంచి సస్పెన్స్లో నవల మూసివేసినందుకు విసుగ్గా అడిగాను. అంతే. నా చెంప పేలిపోయింది. వీపు పైన కూడా దెబ్బలు పడసాగాయి. అనుకోని దుశ్చర్యకు నేను అప్రతిపురాలనయ్యి కనీసం అన్నయ్య చేతుల నుండి తప్పించుకోవాలనే ధ్యాస కూడా లేకుండా అలా ఉండిపోయాను. కాసేపటికి తేరుకున్నాను. వదులు, ఏమిటిది? అన్నయ్యను తోసేశాను. ఎవడే ఆ రాంబాబు? వాడికి నీకు ఏమిటి సంబంధం? ఎంతకాలం నుండి ఈ నాటకం ఆడుతున్నావంటూ అన్నయ్య నోటికి వచ్చినట్టు తిట్టసాగాడు. ఆ అవమానంతో నా గుండె దహించుకుపోయింది. అన్నయ్య, మర్యాదగా మాట్లాడు అరిచాను. మళ్ళీ నా చెంపలు వాయించాడు. ఈ రగడకు అమ్మ పరిగెత్తుకొచ్చింది. ఏమిట్రా? కోపంగా కొడుకుని అడిగింది. ఏమిటి? దీన్ని గారం చేసి నెత్తిన ఎక్కించుకున్నారు. ఇదేమో చల్లగా గోతులు తీస్తోంది. ఎవరితోనో రామాయణం కొనసాగిస్తోంది. చివరకు పోయేది మన పరువే. కోపంగా అరిచాడు. అమ్మ మొహం తెల్లగా పాలిపోయింది. నిజమేలేరా? అదురుతున్న పెదవులతో అడిగింది. అవునమ్మా, ఇదిగో చూడు అంటూ ఉత్తరాల కట్ట అమ్మకిచ్చాడు. అన్నయ్య బయటికి వెళ్ళిపోయాడు. అవన్నీ రాంబాబు రాసినవే. దీప ఇంట్లో దాచాను. అసలు అన్నయ్యకి ఈ సంగతి ఎవరు చెప్పారు? ఉత్తరాలు దీప అన్నయ్యకి ఎలా ఇచ్చింది అనుకున్నాను. అమ్మ వాటిలో కొన్ని చదివి తల కొట్టుకుంది. ఆ లెటర్లో అశ్లీలం ఏమీ లేదు కాబట్టి నేను భయపడలేదు. ఈ స్నేహాలేమిటే? ఈ ఉత్తరాలేమిటి? బయటకు అల్లరి పడితే నీ బ్రతికి ఏమవుతుంది? ఒక్క ఆడపిల్లవని అపురూపంగా పెంచినందుకు బుద్ధి చెప్పావు అంటూ అమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఏమీ లేని దాన్ని వీళ్ళు ఊహాగానంతో వక్రంగా చిత్రిస్తున్నందుకు నాకు చిరాకు కలిగింది. అయినా నోరెత్తక మౌనంగా ఉండిపోయాను. ఇదిగో అను, ఇప్పుడే చెప్తున్నాను, ఈ స్నేహాలు తప్పు. ఇక అతనికి లెటర్స్ రాయకు, అమ్మ గట్టిగా హెచ్చరించింది. అందులో ఏం తప్పుందమ్మా? మెల్లగా అడిగాను. లెటర్లో తప్పేం లేదమ్మా, కానీ నీ బ్రతుకులో తప్పుడు మచ్చ పెరిగిపోతుంది. నీకున్న మగ స్నేహం గురించే అందరికీ తెలుస్తుంది. కానీ అది ఎటువంటి స్నేహమో ఎవరూ గమనించరు కదా. ప్రేమ అంటూ అయిన వారినందరినీ విరోధం చేసుకుని నేను మీ నాన్న ఎంగిలాకుల్లా బ్రతుకుతున్నాము. నీకు అటువంటి గతి రాకూడదు. అన్నలకు నాన్నకు విరోధం తెచ్చిపెట్టే పనులు చేయకు. అతని పైన నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే నేనేం చెయ్యలేను. అమ్మా, కోపంగా అరిచాను. నాకు అతడితో ఒట్టి స్నేహం తప్ప మరేం లేదన్నాను. మరైతే ఒట్టిగా అతనికి లెటర్స్ రాయడం, అందరికీ కోపం తెప్పించడం ఎందుకు? మానే అమ్మ సలహా ఇచ్చింది. నేనేం జవాబు ఇవ్వలేదు. ఆ రాత్రి నేను భోజనం చేయకనే పడుకున్నాను. నాన్నగారు వచ్చాక అమ్మ అన్నయ్య వరండాలో నాన్న దగ్గర చేరి కుసగుసల్లో ఇదంతా చెప్పారు. నాన్నగారు, ఇప్పటికే బయటికి తెలిసిపోయింది. దాని పరీక్షలు అయ్యేసరికి సంబంధం రెడీ చేసేయండి. పరీక్షలు కాగానే చేసేద్దాం. అన్నయ్య కంఠం తగ్గించి మెల్లగా చెప్పినప్పటికీ నాకు వినపడింది. వాళ్ళు ముగ్గురు కలిసి నన్ను వేరు చేసి నేనేదో ఘోరమైన తప్పు చేసినట్లు అలా గుసగుసల్లా చెప్పుకుంటుంటే నాకు చాలా బాధ కలిగింది. ఇప్పటికే ఈ సంగతి బయటికి తెలిసిపోయింది అంటున్నాడు అన్నయ్య. ఇప్పటి వరకు నాకు దీపకే తెలుసు. దీప ఎవరికీ చెప్పదు. నాకు ఆ నమ్మకం ఉంది. అన్నయ్యకు ఎవరు చెప్పారు? ఆలోచించాను. కాసేపటికి ఆ రోజు సుధాకర్ బెదిరింపు గుర్తుకొచ్చింది. ఇది అతని పని అయి ఉంటుంది. నేను అతన్ని కాదన్నానని కక్షతో అన్నయ్యతో చెప్పి ఉంటాడు. తన కోరిక కాదంటే అందరికీ తన పెన్ ఫ్రెండ్ మాట చెప్పేస్తానని బెదిరించాడు. అన్నంత పని చేశాడన్నమాట. డర్టీ రాస్కెల్. తిట్టుకున్నాను. ఆ రాత్రంతా మానసికమైన బాధ అంటే ఏమిటో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను.
మర్నాడు ఉదయం లేచాను. నాన్నగారు చాలా కఠినంగా నన్ను హెచ్చరించారు, రాంబాబుకు లెటర్స్ రాయొద్దని. ఆయన ఎప్పుడూ అలా మాట్లాడలేదు. అది కాదు నాన్న, అసలు అందులో ఏ తప్పు లేదు అంటూ నాన్న అయినా అర్థం చేసుకుంటారని చెప్పబోయాను. అన్ను, ఇక అవన్నీ అవసరము, అతనికి నువ్వు లెటర్స్ రాయొద్దు అంతే అంటూ వెళ్ళిపోయారు. అమ్మ కూడా మరోసారి ఆ సలహానే ఇచ్చింది. అన్నయ్య మొహం చిట్లించుకుని నాతో మాట్లాడలేదు. నేను కాలేజీకి వచ్చాను. దీప కనిపించింది. దాని మొహంలో కూడా కళ లేదు. తిరస్కారంగా నన్ను చూసి తల తిప్పుకుంది. అసలు సంగతి చెప్తుందనుకున్న దీప అలా చూసేసరికి నా మనసు గాయపడింది. క్లాసులు జరిగినంతసేపు దీప నా వైపు చూడలేదు. కాలేజీ వదిలాక నేను దీపను పట్టుకున్నాను. దీప, అసలేం జరిగింది? మా అన్నయ్య చేతికి ఆ లెటర్స్ ఎందుకు ఇచ్చావు? నిలేశాను. దీప శూన్యంగా చూసింది. అను, నిన్న సాయంత్రం మీ అన్నయ్య మా ఇంటికి వచ్చాడు. అను ఎవరికో లెటర్స్ నీ అడ్రస్కి రాస్తుందట, నిజమేనా అంటూ నన్ను నిలదీశాడు. అతను చాలాసార్లు రెట్టించి అడిగితే నేను అవునన్నాను. ఆ లెటర్స్ అన్నీ ఇమ్మన్నాడు. నేను రాంబాబు రాసిన లెటర్స్ అన్నీ తీసిచ్చాను. అవన్నీ చదివి నన్ను కాల్ చేసేలా చూశాడు. నీకు హద్దు అదుపు లేదు. అలాగే మా అనుకు లేదనుకున్నావా? అన్నం పుణ్యం ఎరగని దాన్ని ఈ రొంపులోకి దింపుతావా అంటూ నన్ను చాలా అవమానంగా మాట్లాడాడు. సమయానికి నాన్న ఇంట్లో లేరు. దుఃఖం ముంచుకు వస్తున్న నేను అతనికి ఎదురు చెప్పలేకపోయాను. నేనేం చేశాను అంటూ ఎలాగో అడిగాను. ఇంకా ఏం చేయాలి? నీ అడ్రస్కు దానికి ఉత్తరాలు రప్పించడం ఏమిటి? అది నీ దగ్గర ఉంచడం ఏమిటి? ఇంకోసారి ఇలా జరిగిందంటే నేను సహించను. ఆ తర్వాత నీ బ్రతికి ఏమవుతుందో ఆలోచించుకో అంటూ ఆ లెటర్స్ అన్నీ పట్టుకుని వెళ్ళిపోయాడు. నువ్వు ఇక నాతో మాట్లాడకు, మా ఇంటికి రాకు ఖచ్చితంగా చెప్పేసింది దీప. ఇంటర్ నుండి దీప నేను ఫ్రెండ్స్. అటువంటిది అనవసరంగా విడిపోవలసి వచ్చినందుకు నాకు చాలా బాధ వేసింది. అన్నయ్య అన్న మాటలు తప్ప దీప నా మనసు అర్థం చేసుకోవడం లేదు. దీప, అసలు అన్నయ్యకు ఎవరు చెప్పారంటావు అడిగాను. దీప పేలవంగా నవ్వింది. నన్నడిగితే నాకేం తెలుసు, వస్తాను అంటూ వడివడిగా వెళ్ళిపోయింది. నేను దిగాలుగా నిలబడిపోయాను. సుధాకర్ నా దగ్గరికి వచ్చాడు. హలో అను, ఎలా ఉంది నా డోస్ అంటూ. దాంతో అది సుధాకర్ పనేనని అర్థమైపోయింది. అతని కాల్చేరసేలా చూస్తూ, సుధాకర్, నువ్వు చచ్చేనాడు మామూలుగా చావు, పురుగులు పడి చస్తావు, భరించలేని అసహ్యంతో అన్నాను. నీ పొగరు ఎలా దించి దారికి తెచ్చుకోవాలో నాకు తెలుసులే. తలెగరేస్తూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను రాంబాబుకి లెటర్స్ రాయలేదు. అతని నుంచి వచ్చే లెటర్స్ కూడా దీప నాకు ఇవ్వటం మానేసింది. నా మీద అనవసర ప్రచారాలు పెరిగిపోతున్నాయి. అసలే చిన్న ఊరు అవటానా చాలామందికి నేను చెడిపోయినట్టుగా తెలుస్తోంది. పెద్దన్నయ్య వెళ్ళిపోయినా మూడో అన్నయ్య, నాలుగో అన్నయ్య వచ్చారు హాలిడేస్కి. వాళ్ళు పెద్దన్నయ్య డ్యూటీ ఛార్జ్ తీసుకుని నన్ను శల్య పరీక్ష చేయసాగారు. నాన్నగారిని కూడా నా గురించి చాలామంది బజార్లో అడుగుతున్నారట. కాలేజీలో కూడా అందరికీ తెలిసిపోయింది. గోడల మీదకు నా పేరు ఎక్కించారు. ఇదంతా సుధాకర్ చేసే అల్లరి అని తెలుస్తూనే ఉంది. అయినా ఒక జులాయి వెధవ మాటే ప్రతివాడు వేదవని నమ్ముతున్నారు. కానీ ఆడపిల్లనైనా నా మాట ఎవరు నమ్మటం లేదు. దీపది సుధాకర్ ఇల్లు ఒకే బజార్లో కాబట్టి పోస్ట్ మ్యాన్ ద్వారా నాకు వచ్చే లెటర్స్ ఆచూకీ లాగి దాంతో నన్ను భయపెట్టి లొంగ తీసుకోవాలని ప్రయత్నించినట్టు గ్రహించాను. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. చేయని అపరాధానికి తల వంచి దీక్షగా చదివి ఎగ్జామ్స్ రాసేశాను. ఇంట్లో కూడా నాకు అదవరకటిలా విలువ ఇవ్వడం లేదు. నాన్నగారు నాకు పెళ్లి సంబంధాలు తెస్తున్నారు. వరుసగా 4 వచ్చారు. వారికి నేను నచ్చాను. నాన్నిచ్చే కట్నం నచ్చింది. పెళ్లి లెటర్ రాస్తామని వాళ్ళు ఇక్కడ చెప్పి వెళ్ళటం, మా అబ్బాయి పెళ్లికి ఆగుతాను, కొన్ని రోజుల తర్వాత చేసుకుంటున్నాను అంటున్నాడని వాళ్ళ వద్ద నుంచి అనంగీకార లేఖ వచ్చేది. దాంతో ఇంట్లో అగ్నిపర్వతం పేలేది. అందరూ నా లేత మనసుపై విరుచుకుపడేవారు. నేను నిస్సహాయంగా అవమానంతో ఏడవటం తప్ప ఏమీ చెయ్యలేకపోయేదాన్ని. ఆ రోజు అమ్మ నాన్న తోటి ఆఫీసర్ గారి భార్యకు తోడుగా విజయవాడ వెళ్ళింది. ఆ ఆఫీసర్ గారి భార్య బట్టలు తీస్తుందట. అమ్మని సెలక్షన్కి రమ్మని కోరింది. అమ్మ వెళ్ళింది. అన్నయ్యలకి ఏదో పనుండి ఏలూరు వెళ్ళారు. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. నాన్న ఆఫీస్కి వెళ్ళిపోయారు. అమ్మ వండి పెట్టిన అన్నం ఎలాగో 4 ముద్దలు తిని పడుకుని ఆలోచించుకుంటున్నాను. సమయం మధ్యాహ్నం 2 అవుతోంది. కాలింగ్ బెల్ మోగింది. నాన్నగారికి అంత క్రితమే ఆఫీస్ ప్యూన్ వచ్చి భోజనం తెమ్మన్నారని అడిగితే క్యారేజీ కట్టి ఇచ్చాను. సాయంత్రం వరకు ఎవరు రారని నాకు తెలుసు. ఎవరా అని తలుపు తీశాను. ఎదురుగా రాంబాబు నిలబడి ఉన్నాడు. నా ఒళ్ళు భయంతో చెమటలు పట్టాయి. ఎంత పని చేశారు? ఎందుకు ఇలా వచ్చారు? కంగారుగా అడిగాను. అను, నన్ను కనీసం కూర్చోనివ్వవా? అతని కంఠం దీనంగా ఉంది. ఓ, ఐఎమ్ సారీ, కూర్చోండి. ఇంట్లో ఎవరు లేకపోవడంతో రిలీఫ్గా అతనికి కుర్చీ చూపించాను. అతను కూర్చున్నాడు. అను, నువ్వు లెటర్స్ రాయకపోయేసరికి నాకు పిచ్చెక్కినట్టుగా ఉంది. 2 నెలల నుండి నాకు లెటర్స్ జవాబు ఇవ్వడం మానేశావు. ఇక ఉండబెట్టలేక ఇలా వచ్చేశాను. మొదట దీప ఇంటికి వెళ్ళాను. ఆమె ఏమిటో విచిత్రంగా మాట్లాడింది. దాంతో సెలవు తీసుకుని ఇలా వచ్చాను అంటూ చెప్పాడు.
నా అదృష్టం ఇవాళొచ్చారు, ఇంట్లో ఎవరూ లేరు అంటూ సుధాకర్ గురించి, అతడు పెట్టే అల్లరి గురించి క్లుప్తంగా చెప్పాను. అతని మొహం పారిపోయింది. మైగాడ్, ఇంత జరిగిందన్నమాట. ఒక ఆడ మగ స్నేహాన్ని ఈ లోకం సహించదు. ఇలా అయితే పరిస్థితులన్నీ చక్కబడే వరకు నాకు లెటర్స్ రాయకు. ఇక నుండి నేను కూడా రాయను. కానీ అను, నేను ఈ లోకంలో మొట్టమొదటిగా లైక్ చేసేది నిన్నే. నీ మనసులో నన్నెప్పటికీ గుర్తుంచుకో. అతని కంఠం ఆర్ద్రమైంది. నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంత మంచి స్నేహితుడిని దూరం చేసుకోవాల్సి వచ్చినందుకు చాలా బాధ కలిగింది నాకు. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను, ప్రామిస్ చేశాను. నీకు ఎప్పుడే అవసరం వచ్చినా నన్ను గుర్తుంచుకో. నీకు ఎటువంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను, మర్చిపోకు అంటూ మరి సెలవు అంటూ గబగబా వెళ్ళిపోయాడు. హైదరాబాద్ నుండి నా కోసం వచ్చిన నా ప్రియమిత్రుడికి కనీసం మంచినీళ్ళైనా ఇవ్వాలని నాకు తోచలేదు. సాయంత్రం వరకు అలానే పిచ్చిగా ఏడుస్తూ ఉండిపోయాను. అలా రాంబాబు వచ్చి వెళ్ళిన విషయం మా ఇంట్లో ఎవరికీ తెలియలేదు. కానీ నా కోసం ఏ పెళ్లి సంబంధం వచ్చినా విచిత్రంగా చెడిపోతోంది. దానికి కారణం సుధాకర్ అని నాకు తెలుసు. కానీ నేనే అందుకు కారణమని ఇంట్లో నన్నే అందరూ అనరాని మాటలు అంటున్నారు. నా తప్పు ఏమీ లేకున్నా అన్నిటికీ సహనంతో తల వంచాను. దానికైనా ఒక హద్దు ఉంటుంది కదా. ఆ సహనం హద్దు దాటిపోయే సమయానికి ఒక విచిత్రం జరిగింది. అమ్మ ఎవరిదో పెళ్లికి ఏలూరు వెళ్ళగా అక్కడ మా అమ్మ అన్నయ్య కనపడ్డారట. చాలా ఏళ్లుగా కలుసుకొని అన్న చెల్లెలు అప్పుడు కలుసుకుని మాట్లాడుకోకుండా ఉండలేకపోయారు. శాంతపడిన అన్నగారిని అమ్మ తన వెంట మా ఇంటికి తీసుకువచ్చింది. ఆయన మా అందరితో చాలా బాగా మాట్లాడారు. నన్ను చూసి బంగారు బొమ్మలా ఉన్నావు అన్నారు. మా అబ్బాయికి పెళ్లివారికి మాట ఇచ్చేశాను, లేకపోతే నా కోడలుగా నిన్ను చేసుకునేవాడినని సరదాగా అన్నాడు. అదృష్టం జారిపోయినందుకు అమ్మ చాలా బాధపడింది. వాళ్ళ అన్నయ్యను ఆయన కొడుకు పెళ్లి సంబంధం మాటలు అడుగుతోంది. నేను గదిలోకి వెళ్ళిపోయాను. ఆయన సాయంత్రం సుధాకర్ ఇంటికి వెళ్ళాడు. రాత్రికి వస్తూ ఒక కబురు మోసుకొచ్చాడు. అది విన్న నా గుండెలో అగ్నిపర్వతం పేలింది. నా సహనం హద్దులు దాటిపోయింది. దానికి ఆనకట్ట వేయడం నా తరం కాలేదు. సుధాకర్ నన్ను పెళ్లి చేసుకుంటాట. దానికి వాళ్ళ ఇంట్లో అందరికీ ఇష్టమేనట. అయిన సంబంధం కాబట్టి కళ్ళు మూసుకుని సుధాకర్కి ఇచ్చేయవచ్చు అని మావయ్య చెప్పాడు. అమ్మ సంబరపడిపోయింది. బంధువులందరినీ కలుపుకోవాలని ఆవిడ తాపత్రయం. అన్నయ్యలు కూడా సుధాకర్కు నా సంగతి అంతా తెలిసి అతను ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం ప్రకటించారు. ఇంతమంది అవునన్నది నాన్న మాత్రం ఎందుకు కాదంటారు? నా మనసులో మాత్రం తుఫాను ప్రారంభమైంది. పెద్ద పులికి బలివ్వబోయే మేకలా అయింది చివరకు నా పరిస్థితి. సుధాకర్ చక్కగా ప్లాన్ ప్రకారం తన పథకం ఏర్పరిచి అందులోకి నన్ను ఒడుపుగా లాగాడు. మావయ్య రాకున్నా మరొకరితోనైనా కబురు చేసేవాళ్లే. అసలే అతనంటే నాకు ఇష్టం లేదు. దానికి తోడు అన్యాయంగా నా బ్రతుకు బజారున పెట్టిన అతనంటే నాకు పరమ అసహ్యం. అతడిని జీవితాంతం భర్తగా ఎలా అంగీకరిస్తాను? ఆ రాత్రంతా బాగా ఆలోచించాను. తెల్లారి మావయ్య మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. నేను ఒకటి నిశ్చయించుకున్నాను. సుధాకర్కి గుణపాఠం చెప్పాలి, కుక్క కాటుకు చెప్పు దెబ్బ కొట్టాలి అనుకున్నాను. అంతకుమించి నేను మరేమీ ఆలోచించలేదు. 2 రోజులు భారంగా గడిచాయి. మంచి రోజు చూసుకుని నాకు పసుపు కుంకుమ పెట్టడానికి వస్తామని సుధాకర్ తండ్రి కబురు చేశాడు. నేను సమయం కోసం చూస్తున్నాను. ఆ రోజు అన్నయ్యలు సుధాకర్కు బట్టలు తేవాలని ఏలూరు వెళ్లారు. సాయంత్రం 4 గంటలైంది. నేను నా ప్లాన్ అమలు జరపాలని అనుకున్నాను. గబగబా సూట్ కేసులో గదిలో దూరి గప్చిప్గా బట్టలు సర్దుకున్నాను. అమ్మ లోపలెక్కడో ఉంది. నాన్నగారు రాలేదు ఇంకా. నాకున్న నగలు వేసుకున్నాను. నా సర్టిఫికెట్స్ మర్చిపోలేదు. మెల్లగా నాన్న బీరువా తీసి అందులో డబ్బు పర్సులో జాగ్రత్త చేసుకున్నాను. అమ్మ స్నానానికి వెళ్ళింది. ఇదే అదను అనుకుంటూ సూట్ కేసు హ్యాండ్ బ్యాగు పట్టుకుని బయటకు వచ్చేసాను. అన్నయ్యలు ఏలూరు వెళ్తే రాత్రి వరకు రారు. నాన్న ఎదురు పడకూడదని కోరుకున్నాను. దేవుడు కరుణించాడు. నాన్న ఎదురు రాలేదు. బస్టాండ్కి వచ్చాను. విజయవాడ బస్సు బయటే ఎదురుపడింది. గబాల్ నాపి ఎక్కేశాను. బస్సులో నాకు తెలిసిన వారెవరూ లేకపోవడం నా అదృష్టం. విజయవాడలో దిగి రిక్షా కట్టించుకుని టెలిఫోన్ ఎక్స్చేంజ్కి వెళ్ళాను. రాంబాబు అడ్రస్ నాకు పరిచితమే. నోటెడ్ అయిపోయిన అతని అడ్రస్ నేను హైదరాబాద్ ఎక్స్ప్రెస్కు బయలుదేరి వస్తున్నట్లు అర్జెంట్ టెలిగ్రామ్ ఇచ్చాను. మొదట సుధాకర్ అనే భయంకర క్రూర మృగం నుండి తప్పించుకుని హైదరాబాద్లో రాంబాబు సాయంతో ఏదైనా జాబ్ చూసుకుని నా కాళ్ళ మీద నేను నిలబడాలని, అప్పటి వరకు అజ్ఞాతంలో ఉండాలని నిర్ణయించుకున్నాను. అన్నయ్యలు నాన్న వచ్చి నా గురించి తెలుసుకుని వెతికేసరికి నేను హైదరాబాద్లో ఉంటాను అనుకున్నాను. ఆ రాత్రి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఎక్కాను. మీరు నన్ను చూశారు. ఉదయం మాట్లాడారు. ఆపింది అను. కృష్ణ కూడా ఈ లోకంలోకి వచ్చాడు. అమాయకత్వంతో ఎన్ని ఆపదలు తెచ్చుకుంది అనుకున్నాడు. రాంబాబు నమ్మి వెళితే అతను మంచి బహుమానం చేశాడు. నాకు జాబ్ ఇప్పిస్తానన్నాడు. ఎంతో ధైర్యం చెప్పాడు. కానీ అతడిలోని మగ పశువును అదుపులో పెట్టుకోలేకపోయాడు. ఆ పశువు నా మీద విజృంభిస్తే ఎలాగో తప్పించుకుని నేను మీ దగ్గరికి చేరాను. పూర్తిగా చెప్పింది అను. మీరు ట్రైన్లో నన్ను కలవకపోతే, మీ అడ్రస్ నాకు ఇవ్వకపోతే నా బ్రతుకు ఎంత ఎగతాళి అయ్యేదో తలుచుకుంటే వణుకు పుడుతోంది అంది మళ్ళీ. కృష్ణ చిన్నగా నవ్వాడు. మంచివారిని దేవుడు ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. ఇందులో నీ తప్పేం లేదు కాబట్టి ఆ భగవంతుడు నీకు చక్కని దారి చూపించాడు. అవును, మనస్ఫూర్తిగా అంగీకరించింది. అరే,
చాలా పొద్దుపోయింది. వాచి చూస్తూ అన్నాడు. 12 గంటలయింది. వర్షం ఇంకా పడుతూనే ఉంది. అమ్మో, నేను హాస్టల్కి ఎలా వెళ్ళను? భయంగా అంది. ఇంకేం వెళ్తారు, మార్నింగ్ వెళ్తూ గానీ పడుకో అంటూ అనుకు పక్క పరిచాడు. కృష్ణ త్వరగానే నిద్రపోయాడు. అనుకు నిద్ర పట్టలేదు. ఆమె మనసంతా కెలికిన గాయంలా మండుతోంది. తెల్లవారుగానే అను లేచి హాస్టల్కి వచ్చేసింది. పెద్దమ్మ ఒక ఆవిడ తీసుకువెళ్ళి రాత్రి అక్కడే ఉంచేసిందని అబద్ధం చెప్పింది సుమిత్రాదేవికి. రాత్రంతా వర్షం కాబట్టి సుమిత్రాదేవి పెద్దగా సీరియస్ అవ్వలేదు. వారం రోజులు మామూలుగా జరిగిపోయాయి. ఆ రోజు కృష్ణకు లెటర్ వచ్చింది. అది మాలతి తండ్రి మద్రాసు నుండి రాశాడు. తను రేపు ఒక క్లయింట్ పని మీద హైదరాబాద్ వస్తున్నట్లు, ఎల్లుండి కృష్ణను కలుసుకోవడానికి అతని రూమ్కి వస్తానని. ఆ రాత్రంతా కృష్ణ ఆలోచనల్లో మాలతే కదలాడింది. నిండుగా నవ్వే ఆమె పెదవులు గుర్తుకు వచ్చాయి. మర్నాడు సాయంత్రం బ్యాంకు నుండి వస్తూ రేపటికి లీవ్ పెట్టి వచ్చాడు. రామనాథం గారు ఏ టైంకి వస్తారో తెలియదు. అందుకే ఆ రోజు లీవు పెట్టేశాడు. మర్నాడంతా రామనాథం గారు వస్తారని ఎక్కడకు వెళ్లకుండా రూమ్లోనే ఉన్నాడు. భోజనానికి వెళుతూ ఇంటామికి చెప్పి వెళ్ళాడు. రాత్రి 10 గంటలు అయిపోయింది. రామనాథం గారు రాలేదు. ఎదురుచూసి కృష్ణకు విసిగెత్తిపోయింది. మర్నాడు అనవసరంగా లీవ్ ఎందుకని బ్యాంకుకి వెళ్ళిపోయాడు. సాయంత్రం వరకు రామనాథం గారు రాలేదు ఎందుకో అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. బ్యాంక్ అయిపోయింది. అన్నీ సర్దేసి బయటికి రాబోతుండగా అను వచ్చింది. ఆ రోజు తన కథ చెప్పి హాస్టల్కి వెళ్ళిపోయాక అనుని ఇప్పుడే చూశాడు. నవ్వుతూ పలకరించాడు. కృష్ణగారు, మీకు ఇప్పుడు ఏమైనా పని ఉందా? మెల్లగా అడిగింది. నాకేం పని లేదు. ఎందుకు? సికింద్రాబాద్ రాజేశ్వరిలో నాకు నచ్చిన పిక్చర్ వచ్చింది. అది చూడాలని ఎంతకాలం నుండో అనుకుంటున్నాను. అది ఇవాళతో ఆఖరు. ఆ సంగతి నాకు 3ంటికి తెలిసింది. ఇప్పుడు ఒక్కదాన్నే ఏమెళ్తాను, మీరు తోడు వస్తారా? ఏం పిక్చర్? చెప్పింది. అది మంచి పిక్చరే. నిన్నంతా రామనాథం గారి కోసం ఎదురు చూసి అతనికి బోరు కొట్టింది. తనకు రిలీఫ్గా ఉంటుంది. అను కోరిక తీర్చినట్టు ఉంటుంది అనిపించింది. ఓకే అన్నాడు. మొదట కాఫీ బార్కు వెళ్ళి చెరో కప్పు కాఫీ తాగారు. తర్వాత ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చి సికింద్రాబాద్కి బస్సు ఎక్కారు. పిక్చర్ బిగించేశారు. ఇంట్రెస్టింగ్గా ఉంది. పిక్చర్ కొంచెం అయ్యాక కృష్ణ పక్క సీట్లో ఎవరో వచ్చి కూర్చున్నారు. అను అడిగే సందేహాలకు సమాధానం చెప్తూ చూస్తున్నాడు కృష్ణ. ఇంటర్వెల్ అయింది. లైట్లు వెలిగాయి. ఎందుకో తల తిప్పి పక్కకు చూసి ఆశ్చర్యపోయాడు. పక్క సీట్లో వ్యక్తి అదే స్థితిలో ఉన్నాడు. కృష్ణ మొహం మతాబులో వెలిగింది. కానీ అవతలి వ్యక్తి వదనం మాడిపోయింది. నిన్నంతా మీకోసం చూశాను, రాలేదు. ఇవాళ మీరు ఇక్కడ. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కృష్ణ ఆప్యాయంగా పలకరించాడు. ఈ హాల్ పక్కనే మా అక్కగారి ఇల్లు. నేను మధ్యాహ్నం వచ్చాను. 5 వరకు పనితో సరిపోయింది. మీ బ్యాంకు దగ్గరికి వెళ్ళాను. కానీ మీరు అప్పటికే ఒక అమ్మాయితో ఎక్కడికో వెళ్ళారని అక్కడ తెలిసింది. ఇక సరాసరి ఇక్కడికి వచ్చాను. మనసు బాగుండక అక్కింటికి వెళ్ళాలనిపించక థియేటర్ కనపడితే ఏదో కాలక్షేపం అనుకుని లోపలికి వచ్చాను. గంభీరంగా చెప్పారు రామనాథం గారు. ఈ అమ్మాయి పేరు అను, నాకు ఆప్తురాలు అంటూ అనుని పరిచయం చేశాడు. ఆయన తన ఎక్స్రే కళ్ళతో అనుని పరిశీలించారు. నా రూమ్కి రేపు రండి, నేను ఇంట్లోనే ఉంటాను కృష్ణ ఆహ్వానించాడు. లేదు, నాకు వీలు పడదు నిర్మోహమాటంగా అనేసి ఆయన సీట్లో నుంచి లేచి బయటికి వెళ్ళిపోయాడు. కృష్ణ మనసు చివుక్కుమంది. ఆయన ధోరణిలో ఏదో మార్పు కనపడింది. అతని మెదడులో 1,00,000 అనుమానాలు పాముల్లా మెదలుసాగాయి. బయటకు వెళ్ళిన ఆయన తిరిగి రాలేదు. కృష్ణ ఆ తర్వాత సినిమా చూడలేకపోయాడు. అతని మనసులో జంక్ ఏదో ఏర్పడింది. పిక్చర్ అయ్యాక బస్ కోసం నిలబడే ఓర్పు అతనికి లేకపోయింది. ఆటో మాట్లాడాడు. అనుకు అతని ధోరణి అర్థం కాలేదు. హాల్లో మాట్లాడిన వ్యక్తి ఎవరో. ఆ తర్వాత కృష్ణలో మార్పు ఎందుకు వచ్చిందో గ్రహించలేకపోయింది. సీరియస్గా మౌనంగా ఉన్న అతన్ని పలకరించే సాహసం చేయలేక తను మౌనంగా ఉండిపోయింది. అనుని హాస్టల్ దగ్గర దించేసి తన ఆటోలో వెళ్ళిపోయాడు. అంతు తేలని ఆలోచనలతో కృష్ణకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఏదో ఆశతో మర్నాడు లీవ్ పెట్టి ఇంట్లో ఉండిపోయాడు. కానీ రామనాథం రాలేదు. ఆ రోజే కాదు, వరుసగా వారం రోజులు గడిచిపోయాయి. రామనాథం గారు రాలేదు. కృష్ణకు చాలా బాధ కలిగింది. అనుతో తను ఆయనకు సినిమా హాల్లో కనపడటమే పెద్ద నేరమని అతనికి అర్థమైంది. అను ఆ రోజే సినిమా చూపించమని అడగాల, అదే సమయానికి ఆయన అదే హాల్కి రావాలా అని చిరాకు కలిగింది. అనుపై కేవలం స్నేహం, జాలి తప్ప అతనికి వేరే భావం లేదు. అది ఆయనకి ఎలా తెలుస్తుంది? ఆయన దైవలీల మార్చడం ఎవరి తరం? సుబ్బారావు గారి నుండి లెటర్ వచ్చింది. కృష్ణ ఆతృతగా విప్పాడు. అందులో ఉరుములు పిడుగులు చూసి అదిరిపోయాడు. కృష్ణ క్యారెక్టర్ మంచిది కాదని, అతనికి ఎవరో అమ్మాయితో సంబంధం ఉందని, ఆమె కృష్ణ చాలా సాయం చేశాడని, ఆమెను కృష్ణతో రామనాథం గారు కళ్ళారా చూశారని, దాంతో ఆయన విన్నవని నిజాలని గ్రహించి సుబ్బారావు గారితో సంబంధం వదులుకుంటున్నట్లుగా రామనాథం చాలా ఘాటుగా దూషిస్తూ ఒక లెటర్ రాశాడని కృష్ణను నిందిస్తూ రాశారు. సుబ్బారావు గారు ఒకసారి కృష్ణను విజయవాడ రమ్మని రాశారు. లెటర్ చదవగానే కృష్ణకు నీరసం వచ్చేసింది. ఇదేంటి ఇలా జరిగింది? ఒక ఆడ మగ స్నేహంగా ఉండకూడదా? ఉంటే దాని పర్యవసానం ఇదా?
ఆపదలో ఉన్న వారిని మానవత్వంతో ఆదుకుంటే అందుకు ఇదే ప్రతిఫలం. ఆ రాత్రంతా ఆలోచనలతో అతని బుర్ర వేడెక్కిపోయింది. వైట్ పేపర్ తీసుకుని మాలతికి అను కథ అంతా రాశాడు. తను ఆమెకు ఏ స్థితిలో సహాయం చేయవలసి వచ్చిందో వివరించాడు. కనీసం ఆమెను అర్థం చేసుకుంటుందని అతని ఆశ. మర్నాడు బ్యాంకుకు వెళ్లే ముందు ఆ లెటర్ పోస్ట్ చేశాడు. అతని మనసు బాగోలేదు. మనసులో బాధ ఎవరికైనా చెప్పుకోవాలనిపించింది. అందుకు అను తప్ప వేరే ఆప్తులు లేరనిపించింది. సాయంత్రం అను హాస్టల్కి వచ్చారు. ఇద్దరూ పబ్లిక్ గార్డెన్స్కి వచ్చారు. కృష్ణ మనసులో వ్యధ అంతా అనుకు చెప్పాడు. వింటున్న ఆమె మొహం పాలిపోయింది. మాలతి అంటే కృష్ణకు ఎంత ప్రేమో, ఆమెతో వివాహానికి ఎంత ఉవ్విళ్ళూరుతున్నాడో అనుకు తెలుసు. చీకటిలో మగ్గిపోవలసిన తన జీవితానికి వెలుగుపాట చూపిన తన దేవుడికి తన గురించి అపకారం జరగడం అను భరించలేకపోయింది. నేను పాపిష్టిదాని కృష్ణగారు, నా నీడ సోకినందున మీ జీవితం బూడిదవుతోంది అంటూ మొహం కప్పుకుని ఏడవసాగింది. కృష్ణ ఎంతో వారించాడు. అను, నువ్వు ఇలా బాధపడతావంటే నేనసలు నీకు చెప్పేవాడిని కాదు. నా గుండెలో బరువు ఉంచుకోలేక నీకు చెప్పాను అంటూ ఆమెకు ఎంతో నచ్చచెప్పాడు. మాలతి అడ్రస్ ఇవ్వండి, నేను లెటర్ రాస్తాను అంది కృష్ణ. అను బలవంతం మీద మాలతి అడ్రస్ ఇచ్చాడు. భారమైన హృదయాలతో ఇద్దరు చెరో బస్సు ఎక్కారు. మరో 4 రోజులు కృష్ణకి అతి భారంగా నడిచాయి. పెళ్లి సంబంధం మాట అటుంచి అనవసరంగా అపనిందల పాలు అయ్యానే అన్న భావం అతన్ని కృంగతీస్తోంది. ఒకప్పుడు అను ఈ బాధతోనే జీవితాన్ని ఇలా చేసుకుందని గుర్తుకొస్తోంది. మాలతి నుండి లెటర్ వచ్చింది. కృష్ణ గారికి, మీ లెటర్ చదివాను. మీ మంచి మనసు అర్థం చేసుకున్నాను. నా భర్త కేవలం మొదటగా నాకే ప్రాధాన్యత ఇవ్వాలి. మీకు ఆమెతో ఎటువంటి కళంకం లేకపోయినా మీ గురించి చెడుగా అందరికీ తెలిసిపోయింది. వారందరి మనసుల్లోని అనుమానాలు నేనెలా తొలగించను? ఆమెకు జాలితో అంత సాయం చేశారు. ఆమెను వివాహం చేసుకుని మీరెందుకు ఉద్ధరించకూడదు? మనసులు విరిగాక ఇక మనువులు సంతోషంగా ఎలా ఉంటాయి? కాబట్టి జరిగిన దానికి క్షమాపణలతో మాలతి. కృష్ణకి మతిపోయింది. డామిట్, చదువుకుంది, అర్థం చేసుకుంటుందని ఆశించాను. కసిగా లెటర్ చింపి ముక్కలు చేసేశాడు. ఆ రాత్రి అతనికి శివరాత్రి అయింది. తెల్లవారేసరికి జ్వరం వచ్చేసింది. ఇంటావిడ వచ్చి చూసి హడావుడి చేసింది. డాక్టర్ని పిలిపించింది. కృష్ణకు స్పృహ లేదు. ఆ రోజు మర్నాడు కూడా కృష్ణ జ్వరంతోనే తెలివి లేకుండా ఉన్నాడు. ఇంటాయన లీవ్ లెటర్ రాసి బ్యాంకులో పర్మిషన్ తెచ్చాడు. ఆ సాయంత్రం ఆఫీస్ స్టాఫ్ అంతా వచ్చి చూశారు. వాళ్ళలో ఎవరో రామనాథం గారికి కృష్ణ అనుల గురించి చెప్పి ఉండవచ్చు. అలా అని వారికి కృష్ణతో విరోధం లేదు. జలసితోనూ సరదాతోనూ చెప్పి ఉండవచ్చు. చివరగా అను వచ్చింది. ఆమెను చూసి అందరూ కళ్ళ సైగులు చేసుకున్నారు. అను మధ్యాహ్నం కృష్ణ ఆఫీసుకు ఫోన్ చేసింది. మేనేజర్ కృష్ణకు జ్వరం సంగతి చెప్పాడు. పబ్లిక్ గార్డెన్స్ నుంచి వచ్చేశాక అను మాలతికి లెటర్ రాసింది. త్వరలోనే ఆమె నుండి క్షమాపణలతో లెటర్ వచ్చింది. కృష్ణను కలిస్తే అతనికే ప్రమాదం అనుకుని కృష్ణను కలవలేదు. కానీ ఇవాళ ఏదో ఉండబట్టలేక కంపెనీ నుండి కృష్ణకు ఫోన్ చేసింది. జ్వరం విన్నాక ఉండలేకపోయింది, వచ్చేసింది. డాక్టర్ వచ్చాడు. అందరూ పక్కగా నిలబడ్డారు. కృష్ణ కళ్ళు విప్పించుకోవటం లేదు. టైఫాయిడ్లో దిగింది. చాలా జాగ్రత్తగా చూడాలని, లేకపోతే హాస్పిటల్లో చేర్చమని డాక్టర్ చెప్పాడు. అమ్మో, టైఫాయిడే, ఇక్కడెవరు చూస్తారు? హాస్పిటల్లో చేరుద్దాం, వాళ్ళ ఇంటికి టెలిగ్రామ్ ఇద్దామన్నారు ఇంటి వాళ్ళు. ఆయన్ని నేను చూసుకుంటాను, ఇక్కడే ఉంచుదాము అను నిశ్చలంగా అంది. అందరూ తలలు తిప్పారు. ఇంటి వారికి అను పరిచయమే. కృష్ణ అనుని పెళ్లి చేసుకుంటాడు కాబోలని అంతా అనుకునేవారు. దాంతో వాళ్లకు బెంగ తీరిపోయింది. కృష్ణను అనుకు అప్పగించారు. వారం రోజులు గడిచిపోయాయి. కృష్ణకు జ్వరం తగ్గుముఖం పట్టింది. ఆ వారం రోజులు అను కంపెనీకి సెలవు పెట్టి కృష్ణను కంటికి రెప్పలా చూసుకుంది. కృష్ణకు మగత విడిపోయింది. మొదట అనుని చూసి ఆశ్చర్యపోయాడు. అను చేసిన సేవల గురించి ఇంటామె చెప్పింది. కృతజ్ఞతగా చూశాడు. ప్రస్తుతం జ్వరం తగ్గిపోయింది. అను ఆ రోజు కృష్ణకు చారుతో పచ్చం పెట్టింది. అది తినటానికి కూడా అతనికి ఓపిక లేకపోయింది. అను బలవంతం మీద కొద్దిగా తిన్నాడు. కృష్ణ గారు, మీ నాన్నగారికి లెటర్ రాయినా అడిగింది. వద్దు అను, వాళ్ళు కంగారు పడతారు. కాస్త ఓపిక వచ్చాక నేనే వెళతాను. ఇప్పటికే నీకు చాలా శ్రమ కలిగింది. నువ్వు హాస్టల్కి వెళ్ళిపో బలహీన స్వరంతో అన్నాడు. మిమ్మల్ని ఈ స్థితిలో వదిలి ఎలా వెళతాను? మీరు ఆరోగ్యవంతులు అయ్యాక వెళతాను. ఇప్పటికే నా వల్ల మీకు పెద్ద అన్యాయం జరిగిపోయింది. ఇక ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటారా? అను కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకేం అన్యాయం జరిగింది? పేలవంగా నవ్వాడు. మీరు మాలతికి రాసిన లెటర్కు జవాబు వచ్చిందా? వచ్చింది నిర్లిప్తంగా అన్నాడు. ఆమె నిరాకరించి ఉంటుంది. అందుకే మీ మనసు బాగా గాయపడింది. దాంతో ఇలా జ్వరం తెచ్చుకున్నారు, అవునా? బలహీనంగా నవ్వాడు. బాగుంది, నేను రమ్మంటే జ్వరం వస్తుందా? ప్లీజ్, మీరు లేచి తిరిగే వరకు నన్ను ఇక్కడ ఉండనివ్వండి ప్రాధేయపడింది. వచ్చిన పేరు ఎలాగో వచ్చింది. తనకు లేచి నిలబడే శక్తి లేదు. ఈ పరిస్థితుల్లో అనును ఇక్కడ ఉండనివ్వటం తనకే మంచిది అనిపించింది. అలాగే అంటూ తల ఊపాడు.
15 రోజులు ముందుకు జరిగాయి. కృష్ణకు బాగా తగ్గిపోయింది. అను ఇంకా ఇక్కడే ఉంది. ఒక ఆడ మగ ఒక ఇంట్లో ఉంటే నిగ్రహం కోల్పోతారన్న నిజం అబద్ధం చేశారు. కృష్ణకు ఎంతసేపు మాలతి ఎందుకల చేసిందా అన్న బాధే. అను గురించి అతడు ఆలోచించడు. ఆ రోజు ఉదయం టిఫిన్ చేయాలని అను అవతల గదిలో గోధుమ పిండి కలుపుతోంది. కృష్ణ పేపర్ చూస్తూ పడుకున్నాడు. దగ్గరగా వేసి ఉన్న తలుపు తోశారు. ఎవరో తలెత్తి చూసి సంభ్రమంగా నిలబడ్డారు. సుబ్బారావు గారు చేతిలో బ్యాగ్తో నిలబడి ఉన్నారు. జ్వరం అట్టగా. ఏ కనీసం మాకు తెలియపరచాలని తోచలేదా? అంతలో మేం విరోధులమయ్యామా? వస్తూనే ఆయన నిష్ఠూరాలు ఆడసాగాడు. ముందు గదిలో మగ గొంతు విని అను యువతలకి రాలేదు. ఎవరైనా మగవాళ్ళు వస్తే కృష్ణ పిలిస్తేనే వెళుతుంది, లేదా ఈ గదిలోనే ఉండిపోతుంది. కృష్ణ ఒక పావు గంటకు సుబ్బారావు గారిని శాంతపరిచాడు. కృష్ణకు జ్వరమని కాంపౌండ్లోకి అడుగు పెట్టగానే ఆయనకు ఇంటి వాళ్ళు చెప్పారు, చాలా నీరసం అయిపోయావురా, 10 రోజులు సెలవు పెట్టి నాతో వచ్చేయి. శాంతపడిన ఆయన అన్నాడు, అలాగే వచ్చేస్తాను ఒప్పుకున్నాడు. అవును, నీకిదేం పని? తెచ్చి కొంపలో పెట్టావట? మళ్ళీ ఏదో గుర్తురాగా అడిగాడు. నాన్న, మీరు ఒకటి విని ఒకటి అనవద్దు అంటూ అను పిలిచాడు. అతని పిలుపుకు ఈ గదిలోకి వచ్చిన అను సుబ్బారావు గారిని చూస్తూనే కొయ్యబారిపోయింది. ఆయన ఆమెను చూడగానే అగ్గి మీద కుక్కిలమయ్యాడు. భ్రష్టురాలా నువ్వా? అక్కడ అంత వెలిగించి చివరికి ఇక్కడికొచ్చి నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తావా? నీ మూలంగానే వాడు మనసు పడిన సంబంధం చెడిపోయింది. ఇంకా ఎన్ని కొంపలు కూలుస్తావు? అరుస్తున్నాడు. అను వణికిపోయింది. వద్దు, నన్ను అలా అనకు, ఇందులో నా తప్పేం లేదంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది. కృష్ణ ఆమె దుఃఖం చూడలేకపోయాడు. జాలిగా అతని హృదయం కరిగిపోయింది. నాన్న, నేను చెప్పింది విని అప్పుడు అరువు అంటూ సుబ్బారావు గారి అరుపులు ఆపించి అను కథంతా చెప్పాడు. అందులో సుధాకర్ పాత్ర ఎంత ఉందో వివరించాడు. అంతా అడ్డు రాకుండా విన్నాడు సుబ్బారావు గారు. ఇదంతా నిజమేనేరా? అనుమానంగా చూశాడు. అను వచ్చి ఆయన కాళ్లకు అల్లుకుపోయింది. మావయ్య, నమ్ము, ఆయన చెప్పిందంతా నిజమే. మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అంది. మావయ్య? కృష్ణ ఆశ్చర్యపోయాడు. నాన్న, అను నీకు తెలుసా? ఇందాక కూడా అక్కడేదో చేసిందని అంటున్నారు అడిగాడు ఆశ్చర్యంగా. ఆ పిల్ల నా చెల్లెలు కూతురు బాబు. ఆయన కంఠం వణికింది. కృష్ణ ఆశ్చర్యపోయాడు. అంటే అను, నీ కథలోని మీ మేనమామల గురించి చెప్పావు, ఆయనేనా మా నాన్న అడిగాడు. అవును, కానీ మావయ్య మీ నాన్న అని నాకు తెలియదుగా, వెక్కిళ్ళ మధ్య చెప్పింది. సుబ్బారావు గారు దుష్టుడు దుర్మార్గుడు కాదు. రామనాథం గారు పరుషంగా రాసిన లెటర్ మూలంగా కృష్ణను అనాల్సి వచ్చింది, కానీ ఆయనకు కుత్సితం తెలియదు, మనసు నవనీతం. కృష్ణ చెప్పిన కథ అను దుఃఖం ఆయన మనసులో అనుమానాలను పూర్తిగా కడిగివేశాయి. ఊరుకోమ్మ అంటూ అనుని భుజాలు పట్టి లేపారు. చెల్లెలి కూతురు మీద ఆయనకు వాత్సల్యం పెళ్ళుపుకింది. నన్ను నమ్ము మావయ్య, దీనంగా అంది. అలాగేనమ్మా, నమ్ముతాను మనస్ఫూర్తిగా చెప్పారు. అను కళ్ళు తుడుచుకుని టిఫిన్ చేయసాగింది. ఆ సాయంత్రం వరకు అను అక్కడే ఉంది. మేనమామకు కమ్మగా వండి పెట్టింది. మామయ్య కొడుకని తెలిసాక కృష్ణతో మాట్లాడాలంటే సిగ్గుగా ఉంది. కృష్ణ అను ఫీలింగులు గ్రహించలేదు. తండ్రితో మాట్లాడుతూ ఉండిపోయాడు. ఇంటి వాళ్ళు వచ్చి కృష్ణ జ్వరం మాట, అతనికి అను చేసిన సేవ గొప్పగా చెప్పారు. అను మౌనంగా ఉండిపోయింది. ఆమె చేసే జాబ్ గురించి కృష్ణ తండ్రితో చెప్పాడు. ఆ సాయంత్రం త్వరగా వారిద్దరికీ వంట చేసి అక్కడ పెట్టింది. కృష్ణగారు, నేను ఈ పూట హాస్టల్కి వెళ్ళిపోతాను కృష్ణతో చెప్పింది. అలాగే వెళ్ళు అను, ఇన్నాళ్ళు ఇక్కడ ఉండిపోయినందుకు సుమిత్రాదేవి ఏమైనా అంటారేమో, నేను వచ్చి చెప్పనా అన్నాడు. అక్కర్లేదు, ఆవిడ దగ్గర మొదటే పర్మిషన్ తీసుకున్నాను. కాదు, మీరు జ్వర తీవ్రతలో ఆవిడ వచ్చి మిమ్మల్ని చూసి పర్మిషన్ ఇచ్చారు. కృష్ణ, ఒక పని చేయరా? సుబ్బారావు గారు ముసుముసుగా నవ్వుకుంటూ అన్నాడు. ఏమిటి అడిగాడు. ఎటు మాలతి సంబంధం చెడింది కదా, అను నీకు వరసైన పిల్ల, దాన్ని పెళ్ళాడే. కృష్ణ మొహం వెలవెలా పోయింది. అను వదనంలో తళుక్కుమని ఒక మెరుపు మెరిసి మాయమైంది. నాన్న, మాకు ఇప్పటి వరకు నా అభిప్రాయం లేదు కంగారుగా వారించాడు. ఇప్పుడు తెచ్చుకోండిరా, అభిప్రాయం దేవుంది. అంత ఎగపడి రామనాథం వాళ్ళు క్షణంలో వాళ్ళ అభిప్రాయం మార్చుకోలేదా? ఇది అంతే. అను ఏదో పని ఉన్నదన్న లేచి బయటికి వెళ్ళిపోయింది. కృష్ణ ఆలోచనలో పడ్డాడు. తను మాలతిని ప్రేమించిన మాట నిజమే, కానీ ఆమె తనని దారుణంగా గాయపరిచింది. అదే మనసులో పెట్టుకుంటే జీవితం సాగదు. తన ఒంటరితనానికి ఒక తోడు కావాలి. ఆ తోడు మాలతి కానప్పుడు మరొకరైనా అను అయినా ఒకటే. అపనిందలతో అల్లాడుతున్న అనుకు పెళ్లి కావడం కష్టం. అటువంటి ఆమె జీవితానికి ఒక ఆలంబన ఇవ్వటం తప్పులేదు.
అను అంటే తనకు అభిమానం ఉంది, దాన్ని ప్రేమగా మార్చుకుంటే సరే అనుకున్నాడు. ఏరా మాట్లాడవు? సుబ్బారావు గారు పిలిచారు. నా సంగతి సరే, అను సంగతి కనుక్కోవరిగా. చిన్నగా నవ్వాడు. ఆ పిల్ల కాదంటుందా అను అని పిలిచారు. బయట నిలబడ్డ అను లోపలికి వచ్చింది. అను, మా అబ్బాయిని చేసుకుంటావా? సూటిగా అడిగారు. అను చాలాసేపు మాట్లాడలేదు. చెప్పమ్మా తిరిగి అడిగారు. మామయ్య, నాకెవరిపైనా ప్రేమ దోమ లేదు. మీ అబ్బాయి మాలతిని మనసులో పెట్టుకోకుండా నన్ను ప్రేమిస్తే నాకు ఇష్టమే సూటిగా చెప్పింది. కృష్ణ నవ్వాడు. ఇంకేం మాలతి, వాడు మనసులో అదే పెట్టుకుని కూర్చుంటాడా? సుబ్బారావు గారు కూడా నవ్వారు. మరి మా వాళ్ళంతా ఒప్పుకుంటారా? ఆ ఊరు వెళ్తే ఎవరో ఒకరు మీ మనసు మారుస్తారేమో సందేహంగా అంది. అంతా తెలిసాక నేను ఇక చెప్పుడు మాట్లాడా నమ్ముతాను. నేనంతా సవ్యంగా జరిపించి ఈ నెలలో వివాహం జరిపిస్తాను, భయపడకు అనుకు మాట ఇచ్చాడు. అను తృప్తిగా తల ఊపింది. హాస్టల్కు రేపు వెళుతూ గాని, రేపు నేను వెళ్ళిపోతాను, ఇప్పుడు చీకటి పడిపోతుంది అంటూ ఆయన అనుకు చెప్పారు. అను అక్కడే ఉండిపోయింది. కాసేపటికి ఆయన లేచి నేను అలా కాసేపు తిరిగి వస్తానంటూ బయటికి వెళ్ళిపోయాడు. గదిలో కృష్ణ అను మాత్రమే మిగిలిపోయారు. అతనితో మాట్లాడాలన్నా, అతని వైపు చూడాలన్నా ఎన్నడూ లేని సంకోచంగా ఉంది. ఏంటి అను అలా మౌనంగా అయిపోయావు? పిలిచాడు. ఏమీ లేదు, కంగారుగా అంది. నాతో పెళ్లి నిజంగా ఇష్టమేనా? అను సిగ్గుపడిపోయింది, తల వంచేసింది. కృష్ణ దగ్గరగా వచ్చాడు. చెప్పు అను. ఆమె గడ్డం సున్నితంగా పైకెత్తుతూ మృదువుగా అడిగాడు. ఏదో తెలియని భావనతో అను శరీరం వణికిపోయింది. నాకు పెళ్లి చేసుకోవాలనే ఉంది, అది మీరే అయితే నాకు మరీ ఇష్టం. కళ్ళు మూసుకుని అంటున్నాను. ఆగిపోయింది. ఆగిపోయామేం చెప్పు రెట్టించాడు. మీరు మాలతిని మనసులో పెట్టుకుని నన్ను సరిగా ప్రేమించగలరో లేదో అని నా భయం. ఫలించని ప్రేమ మనసులో పెట్టుకుని కుమిలిపోవటానికి నేనేమీ దేవదాసును కాదు. నా పేరు కృష్ణ నవ్వుతూ అన్నాడు. అలా అయితే నాకు పూర్తిగా సమ్మతమే. అను, దైవలీల చూశావా? మనిద్దరికీ రాసిపెట్టి ఉంది. ఇక మాలతితో ఎలా జరుగుతుంది? అందుకే ఆ దేవుడు కథ మార్చాడు అన్నాడు. అవునండి అంది అను. ఆమె మనసు శరీరం ఊహాలోకాల్లోకి తేలిపోతోంది. ఆమె తలను వంచి పల్చని ఎర్రని పెదిమలు చాలా మృదువుగా ముద్దాడాడు కృష్ణ. అను ఒళ్ళు చల్లుమంది. అన్నీ మర్చిపోయి ఆ హాయిని అనుభవిస్తూ ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. తన జీవితానికి ఇది వసంత గీతం అనుకుంది. సమాప్తం.